వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనములు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ చక్కటి సమయాన్ని మీరు మాకు దీవెనగా ఇచ్చారు. తమ్ముడు నాయన ప్రభ జాన్ వెస్లీని తండ్రి తల్లి గర్భములో పిండంగా రూపింపబడక మునిపే నాయన బిడ్డను సేవకుడుగా ఎన్నిక చేసుకున్నారు. మీరు అయా ఘనమైన బలమైన సేవ చేయడానికి ఒక సాధనంగా మీరు వాడుకుంటున్న రీతిని బట్టి మీకు వందనాలు తండ్రి. యవ్వన ప్రాయంలోనే అనేక చోట్ల తండ్రి నాయన నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో తండ్రి నాయన ఆ బిడ్డను తండ్రి మీరు వాడుకుంటున్న రీతిని బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ పెట్టవారిపేటలో చక్కటి పరిచర్యను మీరు అప్పగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ రాత్రి చక్కటి కూడికి ఏర్పాటు చేశారు. ఇంతవరకు పాడాము, స్తుతించాం. కొద్దిసేపు మీ మాటలు వివరిస్తుండగా నా నోటి మాట మరుగుపరిచి మీ ఆత్మ సహాయంతో మాట్లాడడానికి కృపా కనికరాలు అనుగ్రహింప చేయమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ అని గట్టిగానండి. ఓకే ఓకే. మరోసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో చక్కటి పరిచర్య చేసే పరిచారకుణ్ణి అంటే చక్కటి సేవకుని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. జాన్ వెస్లీ మీకు దొరకడం అదృష్టం. ఒక మాటలు చెప్పాలంటే నేను తమ్ముడు పిలవగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మా చర్చిలో పిల్లలు మీటింగ్కి వెళ్దామంటాను. నేను ఎక్కడికన్నా వెళ్దామంటే వస్తామంటారు. ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్య అంటాడు అనుకో. జాన్ వెస్లీ దగ్గరికి వెళ్తానంటే అయితే రానన్నయ్య అన్నాడు ఒకడు. ఏ అన్నాను, నా కట్టింగ్ సరిగా లేదు అన్నాడు. అమ్మో అంటే కట్టింగ్ సరిగా లేకపోతే అదనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మంచి పాస్టర్ గారు అనమాట. సేవకులు చాలామంది ఉంటారు. నాకు ఇష్టమైన పాస్టర్ గారు. ఒక్కొక్కసారి జాన్ వెస్లీని చూస్తే నాకు అసూయ వస్తుంది నాకు. ఎందుకంటే చిన్నప్పుడే చక్కటి పరిచర్య చేస్తున్నాడు. సహోదరి వాళ్ళ అక్క తమ్ముళ్ళు ఇద్దరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇక దేని గురించి ఆలోచన లేదు వాళ్ళకి. నేను అదే ఆలోచిస్తాను. వాళ్ళ ఆలోచన అంతా కూడా ఏంటంటే దేవుడు పని చేయడమే, దేవుడు పని చేయడమే గమనిస్తూ ఉండాలి. కనుక అన్నీ విడిచిపెట్టేశారు. అన్నీ కోరుకొని సేవ చేయడం వేరు, అన్నీ విడిచిపెట్టి సేవ చేయడం వేరు. ఆ మాట ఖచ్చితంగా మీరు అంగీకరించాలి. అన్నీ కోరుకుని సేవ చేయడం వేరు, కానీ అన్నీ విడిచిపెట్టి అసలు ఈ సేవ గురించి, ఈ సేవలో మరి ఏమైనా ఆయనకు ఉపయోగం అంటే అది దేవుడికి కొన్ని ఆత్మలు సంపాదించాలి అంతే. దేవుని స్తోత్రం. నిజంగా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగిస్తున్నారు. మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామస్తులందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు, నేను కూర్చుని ఉన్నాను కదా, టీవీ చూస్తున్నట్టు ఉంటుంది మీకు. అలాగా చాలామంది టీవీలు చూడరు అనుకో, కొంతమంది చూస్తారు. ఎందుకంటే ఎంత వద్దన్నా కూడా చూస్తారు. అందుకని మేము సంఘంలో ఏం చెప్తున్నామంటే చూస్తే చూడండి అమ్మ కానీ గుడిమాని చూడొద్దు అని అలా చెప్పుకుంటున్నాం అనమాట. ఎందుకంటే చూడొద్దని ఖచ్చితంగా చెప్పిన ఎంతైనా చెప్తూ చూడుతున్నారు. ఇప్పుడు అసలు ఎక్కడ టీవీ ఖాళీ లేవండి. ఏ ఇంట్లోకి వెళ్ళినా పెద్ద పెద్ద గోడ టీవీలు అనమాట. గోడ ఎంత ఉందో అంత టీవీ ఉంటుంది అనమాట. ఇంకా సినిమా చూసినట్టు అంత థియేటర్లో చూసినంతగా పెద్ద టీవీ కొనేసుకుంటున్నారు అందరూ. కనుక ఎంత చూడొద్దనో చూస్తున్నారు. కాబట్టి ఇంక నేను నా మాటలు ఎలా మార్చుకున్నానంటే చూడండి కానీ గుడి ఉన్నప్పుడు చూడకండి, ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థన లేనప్పుడు చూడండి అంటున్నాను. ఇదే మంచిదేమో నాకు అనిపిస్తూ ఉంది. ఏదేమన్నా అంటే ప్రసంగి 3:1 అలా గుర్తు చేస్తున్నాను. 10 దానికి సమయం ఉంది కదా అన్నయ్య, మరి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయాలి, టీవీ చూసినప్పుడు టీవీ చూడాలి, బోధన చేసినప్పుడు బోధన చేయాలి అనేమో ఉద్దేశం. నేను చదువుపడుతున్న వాక్య భాగంలోనండి దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు జరుగుతుంది అంతే. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళందరి జీవితంలో మేలు జరుగుతుంది, కానీ కీడు ఎంత మాత్రమో జరగదు. మనుషులను ప్రేమిస్తే కీడు జరుగుతుంది. అందుకనే ఎప్పుడు సంపద కలిగినప్పుడే బంధువులు వస్తారు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరాతు సొమ్ముతైన ఒక పద్యం ఉంటుంది. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, అందరూ మనల్ని ప్రేమించేస్తూ ఉంటారు. మన బంధువులు ఎవరైనా ఎమ్మెల్యే గారు అనుకోండి, ఎమ్మెల్యే గారు చుట్టాలు ఏమంటారంటే మా చిన్నాన్న గారు, తోడళ్ళు గారు, చెల్లెలు గారు కొడుకు అంటారు. అంటే ఎంత దూరమైనా కలుపుకుంటారు. సొంత అన్నయ్య అప్పులైపోయాడు అనుకోండి, పక్క నుంచి వెళ్ళిపోయినా పట్టించుకోరు అనమాట. కానీ దేవుడి ప్రేమ అలా కాదు, గమనిస్తూ ఉండాలి. పెడితే పెళ్ళి లేకపోతే ఏదో అంటారు. అలాగా మనుషుల ప్రేమ ఉంటుందేమో, కానీ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి మేలు కలుగుతుందని ఒక సేవకుడిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే నిర్గమకాండం 20:6 ఏమంటాడంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారని వాళ్ళకి 1000 తరముల వరకు కూడా దేవుడు వాళ్ళని కరుణిస్తూనే ఉంటాడని వాక్యం ఉందండి.
దేవుడిని ప్రేమించేవారు కండి 1000 తరముల వరకు అసలు దేవుడు ఎంత ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు? మనుషులు ప్రేమించినట్టు దేవుడి ప్రేమ వేరు, మనుషుల ప్రేమ వేరు, దేవుడి ప్రేమ వేరు. యోహాను సువార్త 3:16 చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించేశాడు. అబ్బా, ఎంత గొప్ప సంగతి అండి. ఆయన ప్రేమకిని, మనుషుల ప్రేమకిని, బంధువుల ప్రేమకిని చాలా మంది అంటారు, మా అమ్మ నన్ను చాలా ప్రేమిస్తుంది. ఆ అమ్మ ప్రేమ అంటే కొంతే ఉంటుంది. మా నాన్న చాలా ప్రేమిస్తాడు, అన్నయ్య చాలా ప్రేమిస్తా అంటున్నాను. దేవుడు ప్రేమ కంటే ఏ ప్రేమ ఎక్కువ కాదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి మేలు కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కలిసి దేవుణ్ణి ప్రేమించారు. ఈ సువార్త కూడికి ఏంటంటే మా దేవుణ్ణి ప్రకటించడానికి, యేసు ప్రభువుని దేవుడిగా ప్రకటించడానికి ఒక కూడిక ఏర్పాటు చేశారు. చక్కగా చూడవచ్చుగా ఉంది అక్కడ మందిరం. తమ్ముడు చెప్పాడు, ఈ మందిరాన్ని అప్పగించారు అన్నయ్య అన్నప్పుడు నిజంగా ఈ గ్రామస్తుల గురించి, ఈ చుట్టుపక్కల గురించి నేను చాలా సంతోషించాను. వచ్చినప్పుడు కూడా నేను ప్రార్థన చేశాను, ప్రభు ఆ మంచి సేవకుడికి అప్పగించవుతండి నాయన, న్యాయం జరుగుతుంది. ఆలోచన చేస్తుండాలి. ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వాళ్ళకి మేలు కలుగుతుంది, గమనిస్తూ ఉండాలి. ఎందుకు అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 31:33 చూడగలిగితే అక్కడ అంటాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడంట ఆయన. ఎంత ప్రేమ అండి, శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ కొంచెం కొద్ది కాలం ఉండి కొద్ది కాలం వెళ్ళిపోయే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ ఆలోచన చేస్తుండాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించండి. ఎక్కడికి వెళ్ళినా ఉదాహరణ చెప్పకుండా ఉండలేను. నా స్నేహితుడు ఒక అమ్మాయి కావాలని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తను ప్రేమించలేదు కానీ అమ్మాయే ప్రేమించింది, బాగా ఎక్కువగా ప్రేమించింది. నన్ను పెళ్లి చేసుకోవాలన్నప్పుడు చాలా ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళు చూడముచ్చటగా ఉండేవారు. విచిత్రం ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా స్నేహితుడు నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడంటే మొహం అంతా ఇలాగా మొహం కట్టుకుని ఉన్నాడు, టవల్ కట్టుకుని ఉన్నాడు. అప్పుడు నన్ను పలకరించాడు. నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. పలకరించాడు, ఏంట్రా మొహానికి అంతా కట్టుకున్న వెంటనే కానీ తీస్తే మొహం అంతా బొల్లు వచ్చేసిందంట, బొల్లు మచ్చలు వచ్చినాయి. బొల్లు వచ్చిన తర్వాత అప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటూ సరేలేరా తను ఎలా ఉంది అనగానే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందిరా అన్నాడు. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే నా మొహం అంతా బొల్లు వచ్చింది కదా, ఎవరో కావాలని ఇష్టపడి ప్రేమించినటువంటి అతని భార్య ముఖం మీద బొల్లు వచ్చిందని, ఈ బొల్లు ఆ అమ్మాయికి అంటుకుంటుందని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిందంటే విడిచిపెట్టేసిందంట. ఎలాంటి ప్రేమ అండి ఇది? కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ. దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 ఏమంటాడంటే, ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే మళ్ళీ ఒకడు శపించబడతాడని ఉంది. దేవుడు అంతగా ప్రేమించినప్పుడు మనిషి కూడా ఏం చేయాలి? ప్రేమించాలి కదా. దేవుడు మనల్ని అంతగా ప్రేమించినప్పుడు మనిషి కూడా ప్రేమించాలండి. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని ప్రేమను పొందుకుంటున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించడం లేదు. ఈరోజు మీరు అందరూ కూడా దేవుణ్ణి ప్రేమించారు కనుకనే ఒక్కొక్క ఫ్యామిలీయే భోజనం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆ ఫ్యామిలీని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో చక్కటి మాటలు ఉన్నాయి. ఆ సహకారుల పేర్లు అంటే ఎక్కడ ఉంటాయో తెలుసా? జీవ గ్రంథంలో ఉంటాయండి. ఏ సహకారులు, ఎవరికి సహకారము ఆలోచన చేస్తూ ఉండాలి. ఎవరికి ఏ రకంగా సహకారం చేస్తున్నా దేవుడి పనికి ఎవరైతే సహకారం చేస్తారో ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాశారండి. అయినోళ్ళు కాకుల్లోను కానోళ్ళు కంచాలు అన్నట్టుగా చాలామంది అక్కర్లేని వాటికి సహకారం చేస్తున్నారండి. అక్కర్లేని వాటికి సహకారం చేస్తున్న ఒక సహోదరు అంటుంది, అన్న 2000 రూపాయలు అట్టుకెళ్ళాడు, ఆ పక్కోళ్ళు ఇద్దరు కలిసి తాగేశారు అంటుంది. దేనికి సహకారం చేశాడంటే తాగడానికి సహకారం చేశాడు ఆయన, 2000 రూపాయలు. నేను అంటున్నాను, దేవుడి పని కొరకు సహకారం చేసే వాళ్ళ పేర్లు అని ఇక్కడ చెప్తున్నాడు. కనుక ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తేనండి, దేవుణ్ణి ప్రేమిస్తేనండి ఎన్నో అద్భుతాలు జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:18 ఏమంటాడంటే, ప్రేమను మామూలుగా కాకుండా మనం క్రియతో కూడా చూపించాలంట. అదే అంటాడు అక్కడ, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనను ప్రేమించాలి అని చెప్పాడు. అంటే మనము ఎలా ప్రేమిస్తున్నామో చూడండి. చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నారు కానీ మాటలు చెప్తారు కానీ వాళ్ళు చేతలేమి చేయరండి. దేవుడి ప్రేమ గురించి ఆలోచన చేస్తుండాలి. అసలు దేవుణ్ణి ప్రేమిస్తే మనకు లాభం ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తేనండి మనకు వచ్చే లాభం ఏంటి? 91వ కీర్తన 14వ చెప్పాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతడు నన్ను తప్పిస్తాడు. మనల్ని తప్పిస్తాడండి. మనం దేవుణ్ణి ప్రేమించగలిగితే మనం తప్పించబడతాం. ఏ విషయంలో తప్పించబడతామంటే, ఒకటి శ్రమను బట్టి తప్పించబడతాము, రెండోది నరకా నుండి తప్పించబడతాం.
శ్రమ నుంచి తప్పించబడతామండి. నేను వాక్యం చెప్తున్నా, నా పేరు శ్యాంబాబు. నేను 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా యేసుప్రభుని దేవుడిగా అంగీకరించలేదు. నాకు ఉన్నటువంటి భయంకరమైన శ్రమ ఏంటంటో తెలుసా? ఒక కాలు పనిచేయదు సరిగా, నడవలేని పరిస్థితుల్లో నేను వచ్చినప్పుడు కూడా మీరు చూడగలిగారు. మాది ఇక్కడే ముమ్మడివారం మండలం అయినాపురం అనే గ్రామం. భయంకరమైనటువంటి బలహీనత ఉన్నాను. 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా యేసుప్రభు దేవుడు అని నాకు తెలియదు. దేవుడు కాదని వాదోపవాదాలు చేస్తూ ఉండేవాడిని. మేము 5 అన్నతమ్ములు, 5 మగ పిల్లలమే. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడే మా నాన్న చనిపోయాడు. భయంకరమైనటువంటి విగ్రహారాధన, యేసుప్రభుని అంగీకరించే కుటుంబం కాదు మాది. ఆలోచన చేస్తున్నారు. అలాంటి కుటుంబంలో పుట్టుతున్న నా జీవితంలో మా తమ్ముడు వాళ్ళిద్దరు ఇక్కడ ఏలి మాస్టర్లో చదువుతూ ఎప్పుడైనా మా ఊరు వస్తే నేను అనేవాడిని, దేవుడికి సంబంధించిన పాటలు పాడితే ఇది యేసుబాబు పాటలు పాడుతున్నారంటిది అని చాలా కోపం వచ్చేసి వాళ్ళు కొడుతూ ఉండేవాడిని. ఎందుకంటే యేసుబాబు దేవుడు కాదు, మనిషి అని ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో 20 సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తయిన తర్వాత నా జీవితంలో ఒక భయంకరమైన రోగం, ఒళ్ళంతా చచ్చిపోడిపోయినట్టు అయిపోయింది. కుడుకాలు కాదు, ఎడంకాలు కాదు, ఒళ్ళంతా చచ్చిపడిపోయినట్టు. అది నరాల బలహీనత, పారాలసిస్ కాదు, కానీ నరాల బలహీనత వచ్చేసి ఎన్ని మందులు వాడినా ఏవేవో చేస్తున్నా ఏమీ తగ్గేది కాదు. చాలామంది అనేవారు, చాలామంది నా స్నేహితులు, ఎస్కేబర్ కాలేజ్ చదువుతున్న స్నేహితులు చాలామంది పరిచయం అయ్యి యేసుప్రభు గుడికి రావచ్చు కదా, గుడికి రావచ్చు అని అంత రోగంతో బాధపడుతున్నాను. నేను ఒకే మాట చెప్పేవాడిని, యేసుబాబు మానవుడే కానీ దేవుడు కాదు అనేవాడిని. నేను ఎప్పుడు కూడా అంగీకరించేవాడిని కదా. ఇలాంటి సభ జరుగుతున్నప్పుడు, ఎప్పుడు సభకి వెళ్తున్నప్పటికీ కూడా నేను ఎప్పుడు ఆ వెనకాల కూర్చొని ఆ మాటలు నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. వెనకాల కూర్చొని వింటున్నాను. నేను నన్ను తీసుకెళ్ళాడు. నేను నడవలేని పరిస్థితుల్లో, నేను ఇంట్లో ఒకవేళ ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళాలంటే ఇలా పాకుతూ వెళ్ళే పరిస్థితి. అలాంటి బలహీనతలో ఇలాంటి సభకు తీసుకెళ్ళి వెనకాల ఎక్కడో కూర్చుంటే, పాటలు అయిపోయిన తర్వాత ఇందాక తమ్ముడు ఆరాధన చేశాడు. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత దేవుడి మాటలు పాస్టర్ గారు చెప్తుంటే కోపం వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే ఆ మాటలు చెప్తున్నప్పుడు పాస్టర్ గారు సోది చెప్తున్నాడు అన్న ఆలోచన అంతా కూడా అలా ఉండేది. కానీ ఎందుకో పాస్టర్ అయ్యా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎందుకో వినాలనిపించింది అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత నా స్నేహితుడు వచ్చి వెళ్ళిపోదాం అనగానే ఇష్టం లేనటువంటి నాకు ఎందుకో ఇష్టం అనిపించింది. ఎందుకో పాస్టర్ చెప్పిన మాటలు వినాలనిపించింది. విందామన్నాను. తెలియకుండానే 1.5 సేపు వాక్యం వింటున్నప్పుడు ఎన్నోసార్లు నేను చనిపోవాలనుకున్నాను. నా నిరుత్సాహం అంతా కూడా పాస్టర్ గారు చెప్తున్న మాటల్లో ఏదో తెలియనటువంటి శక్తి, బలము, ఒక రకమైనటువంటి ఆదరణ కలుగుతున్నట్టు అనిపించింది. ఆ మాటలు చాలా బాగా నచ్చాయి నాకు. 1.5 సేపు వాక్యం విన్న తర్వాత పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, మీ కుడి హస్తాల పైకి ఎత్తండి, నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ బలహీనంగా ఉన్నవాడిని నేనే. మా అమ్మ నిద్ర మాత్రలు వేసుకునేది. ఆ నిద్ర మాత్రలు ఒక 10 పిల్లలు గ్లాసులో కలుపుకొని తాగి చచ్చిపోతే బాగుండు అనిపించింది. ఎందుకంటే అదొక రకమైనటువంటి బాధ అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో మందులు వాడాము, ఏవేవో చేస్తున్నాను. ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తున్నా, నడిచే పరిస్థితి లేదండి. ఈ మోకాళ్ళన్నీ కూడా కొట్టుకుపోయి అదో రకంగా ఉండేదన్నమాట. అసలు నేను ఎప్పటికైనా నడుస్తానా అన్నట్టుగా నా పరిస్థితి అనమాట. మా అమ్మ ఏమన్నదంటే 5 మగ పిల్లల్లోనూ 4 బాగానే ఉన్నాడు, వీడు బతుకేంటో తెలియదు, కానీ ఈడు అవుట్ బతుకు అందరూ కూడా నన్ను ఏమైనా హేళన చేస్తూ ఉండేవారు. కుంటోడా అంటే నిజంగా నాకు చాలా ఏడుపు వస్తూ ఉండేది. ఎన్నో రాత్రులు ఏడ్చిన పరిస్థితులు. నిజంగా అలాంటి దేవుడు చాలా చోట్ల అలా చాలాసేపు అలాగ వాక్యం విన్న తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చి విడిచిపెట్టాడు. కళ్ళు మూసుకుని పడుకున్నాక నిద్ర రావట్లేదు. మధ్యరాత్రి వరకు కూడా అలాగే పడుకున్నాక నిద్ర రావట్లేదు. కానీ పాస్టర్ గారు చెప్పిన మాటలే చెవుల్లో గింగులు అవుతున్నాయి. ఏంటో తెలుసా? యేసయ్య నిజమైన దేవుడు. యేసుప్రభువును అంగీకరిస్తే నిన్ను శ్రమ నుంచి తప్పిస్తాడు, రోగం నుంచి తప్పిస్తాడు, బాధ నుంచి తప్పిస్తాడు, అవమానం నుంచి తప్పిస్తాడు అని నాకు ఈ మాటలు ఎందుకో తెలియదు, కానీ నా మనసులోనే నేను నిర్ణయించుకున్నాను. చాలామంది అక్కడ సభలో చూశాను, చాలామంది వచ్చారు, వీళ్ళందరూ కూడా దేవుడని నమ్ముతున్నారు కదా, నేను కూడా అంగీకరిస్తే బాగుంటుందని మనసులోనే అంగీకరించినప్పుడు 2-3 రోజులకి నా శరీరంలో ఏదో శక్తి రావడం మొదలెట్టింది. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు తెలియకుండా నేను అడుగులు వేసుకుంటూ గోడ పట్టుకుని అలా నడుస్తూ ఒళ్ళంతా కూడా ఏదో బలం వచ్చినట్టు అనిపించినప్పుడు మా అమ్మ అన్నది, నాయనా అమ్మ కొంచెం నాకు నడుస్తున్నావు బాబా, నీకు మందులే పని చేస్తున్నాయంట. మా పెద్దమ్మ వచ్చి మా అమ్మతో చెప్పింది, నాయన యేసుబాబుని నమ్ముకోండి అంటే మా పెద్దమ్మను మాట్లాడినిచ్చేవాడిని కాదు, యేసుబాబును మత పట్టుకొచ్చి మన ఇంట్లో పెడుతుందని. నా తల్లి చెప్పిన మాట అంటే పెద్దమ్మ ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను నాయన అనగానే నా తల్లి ప్రార్థన, నా ప్రార్థన, దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ నోటితోటైతే యేసుప్రభుని దూషించానో అప్పుడు నాకు అర్థమైంది, యేసుప్రభు దేవుడని, యేసుప్రభు రక్షకుడని, యేసుప్రభు శక్తిమంతుడని తప్పించాడు నన్ను. దేవుణ్ణి ప్రేమిస్తేనండి దేవుడు మనం తప్పించబడతాం. ఎలాగో తెలుసా? శ్రమ నుంచి తప్పించబడ్డాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నరకా నుంచి దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. ప్రతి మానవుడు గురించి మనం బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే మనకు తెలుసు. ఏమండి? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు లేరండి. పుట్టినవాడు ఎలాగైనా చనిపోతాడు, యాక్సిడెంట్లుగా చనిపోతాడు, జబ్బు వచ్చి చనిపోతాడు, వయసు అయిపోయిన తర్వాత చనిపోతాడు. చాలామంది చనిపోయిన తర్వాత ఏవేవో చేస్తున్నాం, కానీ అతను చనిపోక ముందు ఎవరూ ఆలోచించట్లేదు. చనిపోయిన తర్వాత ఈ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయో ఆలోచించట్లేదు. గమనిస్తూ ఉండాలి. చనిపోయిన తర్వాత శరీరమే ఏం చేసినా శరీరం చేస్తున్నాం. మరి దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి.
దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ శరీరంలో ఉండి ప్రాణం ఉండగానే ఈ ఆత్మను రక్షించుకోవాలి. ఎలాగొస్తుంది ఈ రక్షణ అనగానే ఆలోచన చేస్తున్నాను. పవిత్రమైన రక్తము, రక్త ప్రోక్షణ జరగాలి. పవిత్రమైన రక్తంతో కడగబడాలి. పవిత్రమైన రక్తం ఎక్కడైనా ఉందంటే యేసు రక్తం తప్ప మరొక రక్తం ఏమీ పవిత్రమైంది కాదు. హల్లెలూయా. యేసు రక్తంలో ఎవరైతే కడగబడుతూ ఉంటారో ఆలోచన చేస్తుంటారో వాళ్ళు తప్పించబడతారు. దేని నుంచి అంటే నరకం నుంచి తప్పించబడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది యేసు రక్తంలో కడగబడ్డారు. వాడు యేసు రక్తంలో కడగబడ్డారండి. చాలామంది బాప్తిసం అంటే చాలామంది ఇష్టపడరు. ఈరోజు ఉదయం ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. వాళ్ళు ఆదరణ కూడిక పెట్టారు. ఆదరణ కూడిక పెట్టారు. గమనిస్తున్న నా ఇంట్లో ఒక ఆయన అసలు బాప్తిసం తీసుకోమంటే బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆమె చనిపోయిన తర్వాత తల్లి ఏడుస్తుంది, నాయన ఇతను కూడా జబ్బు అయిపోడు, ఎలాగ ఇతని పరిస్థితి ఏంటో, మరణిస్తే ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచన చేస్తున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 8:21 ఏమంటాడంటే దేవుణ్ణి ప్రేమించేవానంట ఆస్తికి కర్తలుగా చేస్తాడంట. నమ్ముతున్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ప్రేమించేవారికి అండి ఆస్తికి కర్తలుగా చేస్తారని చాలామంది సాక్ష్యం చెప్తారండి. మన స్థితి మొదట కొద్దిగా ఉండనను ఆలోచన చేస్తుండాలి. భయంకరమైనటువంటి పేదరికం అనమాట. కానీ యేసుప్రభుని అంగీకరించిన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా చాలామంది జీవితాల్లో మార్పు వచ్చేసిందండి. ఏ పూట కాపోటు తెచ్చుకున్న పరిస్థితుల్లోంచి దేవుడు ఎంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఎవరైతే దేవుడిని ప్రేమిస్తున్న వాళ్ళు తప్పించబడమే కాకుండా వాళ్ళ దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా యాకోబు 2:5 అంటాడు దేవుని రాజ్యానికి వారసులు చేసేస్తాడంట. ఎవరిని చెప్పండి? ఎవరిని? దేవుణ్ణి ప్రేమించేవాడిని. మేమందరూ దేవుణ్ణి ప్రేమిస్తాను అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. మేము దేవుణ్ణి ప్రేమిస్తాను అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి కదా. దేవుణ్ణి ప్రేమించాలి. ఆ దేవుడు ఎవరు? యేసుప్రభు వారు దేవుడు. ఈరోజు ఇంత మీటింగ్ ఎందుకు జరుగుతుందంటే ఎవరి కోసం అంటే యేసుప్రభు అని దేవుడు అని ప్రకటన చేస్తూ ఉన్నాం. ఎందుకు యేసుప్రభు వారు దేవుడు అంటే ఎవరిని పడితే వాళ్ళు దేవుడు అనలేం. గమనిస్తూ ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళు దేవుడు అనలేం. యేసుప్రభునే ఎందుకు దేవుడు అనాలంటే గమనిస్తూ ఉండాలి. ఎవరినైనా దేవుడు అనాలంటే ఆయన మరణించాలి, మళ్ళీ తిరిగి లేవాలి. మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. రోమా ప్రభుత్వం వారు యేసుప్రభుని దేవుడికి అంగీకరించలేదు. నేను దేవుడు కుమారుడని చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈయన సిలువయ్యాలని కక్షతో ఆయన పట్టుకుని 2 చేతులు 2 మేకలు వేశారు, కాళ్ళు ఒక మేక వేశారు, తల మీద మొల్ల కిరీటం పెట్టి అమానుషంగా చంపేశారండి. ఆయన ముందే ఏమన్నాడు తెలుసా? నన్ను సిలువేస్తారు, నన్ను సమాధి చేస్తారు, నేను సమాధిని గెలుస్తానని ముందే చెప్పాడు. హల్లెలూయా. సమాధి దగ్గర కాపలాదారులు పెట్టారు, అధికార ముద్ర వేసేసి, రోమ అధికార ముద్ర వేసేసి కాపలాదారులు పెట్టారు. కాపలాదారులు అలాగే ఉన్నారు. సమాధి తెరవబడింది. ప్రపంచంలో తెరవబడిన సమాధి ఏదైనా ఉందంటే నా యేసయ్య సమాధి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాల్లో చాలా దేశాలు, అన్ని దేశాలు కూడా యేసుప్రభుని దేవుడికి అంగీకరించడానికి కారణం ఇదేనండి. మరణాన్ని గెలిచిన వారే దేవుడు, సమాధిని తెరవబడిన వాడే దేవుడు. ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ సమాధులాగా ఉన్నాయి, కానీ తెరవబడిన సమాధి యేసుప్రభు సమాధి. అందుకనే యేసుప్రభు వారి దేవుడు అని చాలా మంది అంగీకరిస్తున్నారు. అనేక దేశాలు యేసుప్రభుని ఆరాధిస్తున్నారు. ఆ యేసయ్య ఈ ప్రాంతానికి కూడా దేవుడు వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ యేసుప్రభుని ప్రేమించండి, ఆ యేసుప్రభుని నమ్ముకోండి, మీరు తప్పించబడతారని ప్రకటించడానికి ఒక మంచి సేవకుని ఏర్పాటు చేసి, చక్కటి సంఘాన్ని ఏర్పాటు చేసి, ఇక్కడ సువార్త ఎప్పుడు చనిపోతామో తెలీదు, దేవుడు రాకడ ఎప్పుడు వస్తో తెలీదు, మనం అందరూ కూడా సిద్ధమైపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగైతే నేను ఈరోజు ఏం వాక్యం చెప్పాలనుకుంటున్నాను అంటే అంతే, ఇంతసేపు చెప్పిన వాక్యం కదా అండి. నేను ఏం చెప్పాలనుకున్నానంటే చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నారు కదా, దేవుణ్ణి ప్రేమించే వారిలో ఏమేమి లక్షణాలు ఉంటాయి? దేవుణ్ణి ప్రేమించే వారిలో తండ్రి ఇదివరకు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చేసిన అనుకుంటా, గుండు గుబేలు మటం నాకు కూడా వచ్చింది అమ్మాయి. నేను 15 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను, చచ్చిపోయి బతికాను అనమాట. ఆక్సిజన్ మీద పెట్టేశారు, నన్ను ఇంకా మాటలేదు. కోవిడ్ అనగానే నాకు ఆ కోవిడ్ చెప్తాను కానీ నాకు వెంటనే ఆయాసం గుర్తొచ్చేస్తూ ఉంటుంది. చాలామంది కోవిడ్ వెళ్ళిపోయింది బాబు మళ్ళీ గుర్తు చేస్తావేంటి? కోవిడ్ అని చెప్పాలంటే ఏంటంటే అంటేనే దగ్గు, జ్వరము, జలుబు వచ్చింది అనుకోండి, వెంటనే మాకు ఏంటమ్మది దానికి ఇదే మీకు ఆనవాలు. దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా మీరు టెస్ట్ చేయించుకోండి, కోవిడ్ టెస్ట్ చేయించుకోండి, మీకు కోవిడ్ ఉన్నట్టే. ఎవరికైనా ఒకవేళ సాయంకాలం మాట అంతమాట బాత్రూమ్ టాయిలెట్కి అంతమాట 4-5 సార్లు ఎక్కుతున్నాయండి, కాళ్ళు తిమ్ములు వచ్చేస్తున్నాయండి, కళ్ళు మసకమ్ముతున్నాయండి, అది లాగా ఉందండి, వెంటనే మనకి ఏమనిపిస్తుంది? షుగర్ వచ్చేసింది అనిపిస్తుంది. అంటే ఈ లక్షణాలు బట్టి మనం చెప్పేస్తున్నాం అనమాట. మనకి అక్కర్లేదు, నీరసం వస్తుందండి, కళ్ళు బయలు కమ్మేస్తున్నాం, ఎలాగని బీపీ ఉందేమో చూపించుకోండి అంటే లక్షణాలు బట్టి రోగం చెప్పేస్తున్నాం మనం. చూడండి, ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాగుంటారు? ఈరోజు మీరు అందరూ కూడా దేవుణ్ణి ప్రేమించారు. మీరు
మీ గ్రామస్తులందరూ కలిసి దేవుడిని ప్రేమించారు, అందుకనే చక్కటి సువార్త సభను మీరు ఏర్పాటు చేశారు, గమనిస్తూ ఉండాలి. కానీ నేనేం చెప్పాలనుకున్నానంటే, ఎవరైనా దేవుడిని ప్రేమిస్తాడని ఎలా తెలుస్తుందంటే వాళ్ళు కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట. వాళ్ళు కొన్ని పనులు చేయాలి. ఆ పనులు చేస్తే వాళ్ళు దేవుడిని ప్రేమించాలంటే, కొంతమంది మెడలో సిలువేసుకుంటారు. నేను తప్పని చెప్పట్లేదు, మెడలో సిలువేసుకుంటాను. నేను చాలామంది చూసిన బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాను కాబట్టి ఒక ఆవిడ ఏం చెప్తున్నట్టు లోపల ఉన్న మంగళసూత్రం తీసి ఇలాగ అన్నది. ఆ సూత్రంలో ఉంది సిలువ. అప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు చర్చికి వెళ్తుంది కావాలో, యేసుబాబు అంటే ఇష్టం కావాలో అని. నేను తమ్ముడు చేతి మీద పచ్చబొట్టు తెలుసు కదా, పచ్చబొట్టు, ఆ పచ్చబొట్టుతో ఏం రాయించారంటే యేసు క్రీస్తు అని రాయించేసుకున్నాడు చేతి మీద. పచ్చబొట్లు మీకు తెలియదేమో, పచ్చబొట్లు రాయించేసుకున్నాడు అక్కడ యేసు క్రీస్తు అని. షర్ట్ టైం ఇక్కడికి వేసుకున్నాడు. ఇలా చూడగానే ఆ చేతి మీద కనపడ్డది. ఏంటి తమ్ముడు ఇలా రాయించుకున్నాను? అన్నయ్య యేసుబాబు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. బాబో ఎంత ఇష్టం వీడికి. పచ్చబొట్టు ఎవరి పేరు వేయించుకుంటారమ్మా? ఎవరైనా ప్రేమించుకుంటే పేరు వేయించుకుంటారు, అవునా కదా? అంతే కదా. ఒక ఆయన జబ్బ మీద ఏదో వేసుకున్నాడు, పెద్దది పర్వతం వేయించుకున్నాడు. ఇక్కడ పర్వతం ఏం చేసుకుని బనీలు వేసుకుని నడుతుంది. ఇదంతా పర్వతం అందరికీ కనపడాలని. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. యేసుబాబు అని రాయించేసుకున్నాడు. అంటే ఇంత ఇష్టమా నీకంటే? చాలా ఇష్టం అన్నాడు. తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళడంట కొల్లాడు. ఓసారి అడిగాను అనమాట, తమ్ముడు నువ్వు పచ్చబొట్టు వేయించుకున్నావు చేతికి, సరే ఎప్పుడు మందిరానికి వెళ్ళమంట కదా కానీ, అన్నయ్య గుండెల్లో ఉంటే సరిపోదు కానీ గుడికి వెళ్ళకూడదు అన్నాడు ఆడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఎక్కడుంటే సరిపోద్దంట? గుండెల్లో ఉంటే సరిపోద్దంట, గుడికి వెళ్ళక్కర్లొద్దంట. ఇప్పుడు చెప్పండి, చాలామంది చేతి మీద చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నాను, ఈడు ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళడంట. అంటే మనము ఈ చేతుల మీద వీటి మీద చూసి మనం అనుకోకూడదు, గమనిస్తుండాలి. కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట, కొన్ని లక్షణాలు ఉండాలి. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడండి, ప్రేమించి చాలా ఎక్కువగా ప్రేమించి కాపురంకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత పొద్దున్నే టిఫిన్ ఎట్టాలి కదా, వీడు బయట శుభ్రంగా టిఫిన్ తిని వచ్చేసి అంటున్నాడు, నీ హెయిర్ స్టైల్ ఎంత బాగుంటుందో తెలుసా, నిజంగానే చాలా బాగుంటుంది డియర్ అన్నాడు. టిఫిన్ ఎట్టరాలేదు వీడు. మధ్యాహ్నం అన్నం శుభ్రంగా తినొచ్చాడు అనమాట. అసలు నీ ఐబ్రోస్ ఉంటాయి నిజంగానే, అసలు నీ లిప్స్ ఉంటాయి నిజంగానే, అసలు నిజంగా అసలు ఎంత అందగత్వం నువ్వు అన్నాడు. అనమెట్టలేదు. సాయంకాలం అంటున్నాడు, నిజంగా నువ్వు ఎంత బాగుంటావే అన్నాడు. చాలులే సొల్లు కబుర్లు చెప్పుకో అంటే వీడు కబుర్లు చెప్తున్నాడు కానీ చెప్పండి నిజంగా ప్రేమించట్లేదు. చాలామంది యేసుప్రభు అంటే ఇష్టం అంటున్నారు, యేసుప్రభు అంటే ఇష్టం అంటున్నారు. కానీ యేసుప్రభు ఇష్టము అన్నవారు కొన్ని పనులు చేయరు, కొన్నిటిని ఇష్టపడాలన్నమాట. వాటిని ఇష్టపడ్డారు అంటే మనం ఆలోచన చేస్తూ ఉండాలి, వీళ్ళు దేవుడిని ప్రేమిస్తున్నట్టే. ఏంటి అనగానే, ఒకటి వాక్యాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించాలి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎవరైతే చెప్తున్నారో, దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం కలుగుతుందని చెప్తున్నామా? మేలు కలుగుతుంది, కీడు ఎంత మాత్రం కలగదు. గమనిస్తుండాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వాళ్ళు వాక్యాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తారని. ఎందుకంటే యోహాను సువార్త 1:1 ఏమన్నాడంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడు. వాక్యాన్ని ప్రేమిస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుని అంగీకరించేవారు కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. చాలామంది వాక్యం అంటే ఇష్టపడరు, దేవుడు వాక్యం అంటే ప్రేమించరు. ఓ మందిరానికి వెళ్ళే నేను, వెళితే వాక్యానికి టైం ఇచ్చారు. వాక్యానికి ముందు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా అని వాక్యం ప్రార్థన చేయగానే 15 మంది వెళ్ళిపోరు గుళ్ళోంచి. ఎక్కడి నుంచి అంటే వాళ్ళకి ఏమి ఇష్టం అంటే పాటలు ఇష్టమో, పలహారాలు ఇష్టమో. ఏమంటే మా ఇంటి దగ్గర వాడు అన్నాడు, గుళ్ళకు చర్చికి ప్రార్థనకు రావరా అన్నాను నేను. భోజనాలు ఎడుతున్నారా అన్నయ్య అంటున్నాడు. సరే ఇటు భోజనాలు పిలియడానికి ఒకసారి అన్నారు, భోజనాలు ఎడుతున్నారు రా అన్నాను. ఏం కూర అన్నయ్య అన్నాడు. వంకాయ బంగాళదుంప అన్నాడు. రాడంటే కోడి మాసం కావాలంటే. ఏళ్ళలా పేమిస్తారండి బాబు. కొంతమంది యేసుప్రభు చుట్టూ 4 రకాల జనాలు ఉండేవారంటే అప్పుడు కూడా బహుజన సమూహములు. ఏమంటే యేసుబాబుకి అసలు కనపడిచ్చేవారు కాదు. ఇందులో 4 రకాలు ఎవరో తెలుసా? రొట్టెలో చేపలు దొరుకుతాయని చాలామంది చూడండి. ఎక్కడికైనా క్రిస్మస్ దొరికితే బోర్డు మంది వస్తూ ఉంటారు. ఉపాస హోటల్ కానీ ఎక్కడికైనా అయితే అత్తయ్య గారు వచ్చేయండి, అత్తయ్య గారు పాస్టర్ గారు బాధపడతారండి, ఆయన మొఖం చిన్న చేసుకుంటూ వస్తే అన్నం వండలేక అత్తగారికి తీసుకొచ్చేద్దాం మనిషి అత్తగారిని భోజనాలకి. గుళ్ళోకి రారాళ్ళు అమ్మాయి మంచోళ్ళు, అమ్మాయి దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ప్రేమించామంటే ఖచ్చితంగానండి వాక్యాన్ని ప్రేమించాలండి. చూడండి, లూకాసు సువార్త 10వ అధ్యాయం మీరు తీసినట్లయితే తెలుసున్న మాటలే చెప్పాలనుకున్నాను. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు చక్కటి మాటలు ఉంటాయి అక్కడ. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అన్న ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎంత మంచి మాట అండి. మరియమ్మ మార్తమ్మ ఉన్నారు, లాజరు ఉన్నారు అక్కడ.
అందులో ఒక సహోదరు గురించి చెప్తున్నాడు. మరియమ్మ దేన్ని ప్రేమిస్తుందో తెలుసా? వాక్యాన్ని ప్రేమిస్తుంది. హల్లెలూయా. వాక్యాన్ని ప్రేమిస్తుందండి. తమ్ముడు నాకంటే బాగా వాక్యం చెప్తాడు, కానీ ఎందుకంటే స్వరం మారాలి కాబట్టి నన్ను చీటి నా మీద పడ్డది అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. చాలామంది వాక్యం అంటే చాలా ఇష్టం అండి. నేను కూడా వాక్యాన్ని ఇష్టపడుతూ ఉంటాను. అక్కడ ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఏమంటే ఒక ఆవిడ పేరేమో మరియమ్మ గారు, ఒక ఆవిడ పేరేమో మార్తమ్మ గారు. మరియమ్మ గారు ఏం వింటున్నారంట? వాక్యం వింటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది ఏంటో తెలుసా? ఈమెకి ఎవరంటే ప్రేమ? యేసయ్య అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ అని వాక్యం సెలవిస్తుంది. 40 వచనం చదవండి, ఎంత బాగుంటుందో. 40 వచనంలో మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట. అమ్మ మార్త ఏం పెట్టుకుందిరా? చూసారా? ఇద్దరిలో ఎంత భయంకరమైనటువంటి వేరియేషన్ చూడండి. మరియమ్మ ఉన్నది, మార్తమ్మ ఉన్నది. మరియమ్మ ఉన్నది, మార్తమ్మ ఉన్నది. ఇందులో ఇద్దరిలోనండి ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలాగ ఐడెంటిఫై చేయగలమంటే మరియమ్మే దేవుడు ప్రేమిస్తుందని స్పష్టంగా చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆమె దేవుడు వాక్యం అంటే ఇష్టపడుతుంది, దేవుడు మాటలు వింటుందంతే. మార్త ఏ పనులు ఎట్టుకుందమ్మా? ఏ పనులు ఎట్టుకుందరా? విస్తారమైన పనులు. విస్తారమైన పనులు అంటే ఏంటి తెలుసు కదా మీకు? చాలామంది ప్రార్థన ఉండగా చాలామంది విస్తారమైన పనులు ఎట్టుకుంటారు, మామూలు పనులు కాదు. నేను అల్లవారం మీటింగ్కి వెళ్ళాను. ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళితే ఒక ఆవిడ ముగ్గును పిండి కలుపుకుంటుందిరా. మీకు తెలియదు అయ్యి అంటే ముగ్గు ఎట్టుకునే వాళ్ళు తెలుస్తుంది. ముగ్గు నైస్గా వస్తుందని ఆ ముగ్గులో పిండి కలుపుతారనమాట, ఎండబెట్టి. ఆ రెండు కలుపుతుంది, రెండు కలుపుకుంటున్నారన్నమాట. నేను ఆపి, చర్చికి సంబంధించిన ఆవిడే, అక్కడేమో ఆరాధన జరుగుతుంది. అదేంటమ్మా గుడుకు రాదలేదేంటి అన్నాను. అదేనంటే పిల్లలు ముగ్గు ఎట్టుకుంటారని ముగ్గును పిండి కలుపుతున్నానండి అన్నది. ఏ పని ఎట్టుకుంది ఆవిడ? మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకుంది. అంటే మార్తమ్మ కంటే మరియమ్మ గారు ఎక్కువగా ప్రేమిస్తున్నారని చెప్పడానికి దేవుడు వాక్యం మీద మనసు పెట్టింది ఆవిడ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తేనే మనకు మేలు కలుగుతున్నప్పుడు, ఎవరైనా దేవుడు ప్రేమిస్తున్నారు, ఏ కుటుంబం అయినా దేవుడు ప్రేమిస్తున్నారని చెప్పాలి అంటే మనము ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నాలి. దేవుడు వాక్యం అంటే ఇష్టపడాలన్నమాట. అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయం మీరు తీయగలిగితే ఒకసారి చూడండి. అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయం చూసినట్లయితే 13వ వచనంలో మీరు చూడండి. 13వ వచనంలో ఒక సహోదరు మనకు కనపడుతుంది. ఆమె పేరు లూదియా. హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 13వ వచనంలో, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరాన ప్రార్థన జరుగుననుకొని అక్కడికి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటే అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎవరేమే? లూదియమ్మ. లూదియమ్మ అండి దేవుడి మందిరానికి వచ్చి ఏమంటానికి ప్రయత్నం చేస్తుంది? వాక్యం అండి. ఈరోజు ఎవరు మార్చలేదు, కానీ దేవుడు వాక్యం ఎవరినైనా మార్చేస్తుంది. నేను ఒక గయ్యాల ఆవిడని మార్చేసాను నేను. ఎలాగంటే ఆవిడ మగోళ్ళు కూడా కొడుతుందండి. అమ్మాయి ఆడవాళ్ళు అలాంటి ఉంటా తెలుసా మీకు? మగోళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు ఎక్కువ? చెప్పాలి మీరు. మగవాళ్ళు మాట ముందు ఉండాలా, ఆడవాళ్ళు మాత్రం ముందు ఉండాలా? కొంతమంది అంటే మీ ఊరోళ్ళు మంచోళ్ళు, కానీ మా ఊర్లో కొంతమంది ఉన్నారు ఆడవాళ్ళు మాటేసి వెళ్ళాలన్నమాట. రిమోట్ ఎవరి చేతిలో ఉంటుందంటే ఆడవాళ్ళ చేతిలో ఉంటుంది. ఏ బటన్ నొక్కాలని వాళ్ళు నొక్కేస్తారు. వాళ్ళు ఏ కూర అంటే ఆ కూర తేవలేదు, చచ్చిపోయారు అంతే. ఏమంటే అంతే, ఇంకా వాళ్ళే అనమాట. గమనిస్తుండాలి. యజమానుడు కాదు యజమానురాలు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఆలోచన చేస్తుండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్టయితే ఈమె ఎక్కడికి వచ్చింది? ప్రార్థనా స్థలానికి వచ్చింది. ప్రార్థనా స్థలానికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటుందంట. ఏమింటుందమ్మా? దేవుడు ఒక వాక్యం వింటుంది. ఈరోజు చాలామంది మందిరానికి వస్తారు, కానీ ఏమంటే దేవుడు వాక్యం వినడానికి ఇష్టపడరు. లూదియమ్మ వచ్చింది కానీ వాక్యం వింటుంది. కొంతమంది వస్తారు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది వస్తారు అసలు వాక్యంలో ఏమన్నా తప్పులు ఉన్నాయా అన్నట్టుగా కొంతమంది చూస్తారు. కొంతమంది మా వాళ్ళు ఎవరైనా వచ్చారా, మా వాళ్ళు ఎవరైనా వచ్చారా, మా వాళ్ళు ఎవరైనా వచ్చారా, ఇలాగనమాట. కానీ ఈ లూదియం అలాగేం రాలేదు. వచ్చింది దగ్గర కూర్చుంది, అందరిలో కూర్చుని ఉండిపోయింది, కానీ అందరికంటే బాగా వాక్యం అన్నది. హల్లెలూయా. ఆ గయ్యాలావిడిని ఎలాగ మార్చేసానంటే, నేను వాక్యం చెప్పగా బాప్తీసం తీసుకుంది. బాప్తీసం తీసుకున్న తర్వాత మగవాడిని కూడా కొడుతుందంట ఆవిడ. అంతా ఒకసారి పిల్లోడు ఎవడో వచ్చి ఇంటికి వచ్చి గట్టి గొడవెట్టేస్తున్నాడంట. గొడవెట్టేస్తుంటే అసలు పెద్దోళ్ళనే కొట్టే మనిషి, ఆ మనిషి చాలా కంట్రోల్లో ఉందన్నమాట. ఒకసారి నేను అలాగే విన్నప్పుడు వెంటనే ఆపి, నీ వల్లే నా బతుకు ఇలాగ అయిపోయింది అన్నది. అయ్య బాబు ఏంటి ఇలాగ అన్నది ఏంటన్నా? నువ్వు వాక్యం చెప్పినప్పుడు నాకు ప్రేరేపణ నుంచి నేను బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకున్న తర్వాత అసలు ఎవరి మీద గొడవ వెళ్ళకూడదంట కదా, ఎవరిని బూతులు తిట్టకూడదంట కదా, మరి నువ్వు అన్నీ చెప్పావు. నేను ఆడెవడో చిన్నపిల్లోడాడు, అసలు ఆయన తోలు తీసేద్దు నేను. కానీ ఈ బాప్తీసమము ఏసయ్య మాటలో నన్ను ఆపేసి నేను దేవుని స్తుతించాను. నేను దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది మారిపోయారని ఎవరు మార్చగలరు? భర్త మార్చలేదు, వాక్యం మార్చేసింది ఆవిడ్ని.
భర్త మార్చాలి, భర్త కీయమంటే సరే ఆవిడ కేరకేరమని వేసిందంట. దేవుడు వాక్యానికి లోబడిపోయిందండి. అందుకు ఆలోచన చేస్తుండాలి. దేవుడిని ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగానండి ఏం వినాలి? దేవుని మాటలే. చాలామంది మారకపోవడానికి కారణం ఒకటే తెలుసా? వాళ్ళకి దేవుడి వాక్యం తెలియదు, దేవుడి వాక్యం వినరు. వాళ్ళు ఒక సొంత బైబిల్ ఎట్టేసుకుంటారు. మేము చెప్పిందే కరెక్టు, మేము చేసిందే కరెక్టు. కాదు కాదు కాదు, దేవుని మాటలు వినాలి. విన్నది ఎవరు? లూది అమ్మ. విన్న తర్వాత అంట హృదయంలోనండి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఇన్ని మంచి మాటలు మా ఊర్లో లేవు కదా, ఇన్ని మంచి మాటలు మా ఊర్లో ఎవరో చెప్పట్లేదు కదా అని పౌలు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మా ఊర్లో ప్రార్థన ఎట్టండి అన్నది. అమ్మ అసలు మామూలుగా దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళే గుళ్ళోకి రమ్మంటే ఏమంటే ఆటోలు పంపిస్తేనే రావట్లేదు. మీ ఊరోళ్ళు మంచోళ్ళే. రండమ్మ అంటే ఒకరు వస్తే ఒకరు రారు. కుటుంబాలకు వస్తారు. ఇంటాళ్ళు బతిమాలించుకుంటారు కొంతమంది. అదేనండి మోకాళ్ళు అండి కొంత కిర్రు మంటుంది, నొప్పులుగా ఉన్నాయి, రావట్లేదు అంటారు. అలా సాకులు చెప్తూ ఉంటారమ్మా. మీరు మంచి వాళ్ళు అందరూ వచ్చారు పాస్టర్ గారు మీటింగ్ అనగానే మీరు అందరూ వచ్చేసారు కదా. కొంతమంది అలా రారు, కొంతమంది చాలా నీరసంగా ఉంది కాబట్టి అంటుంది మెల్లనారం లాగుతున్నాడు. మరి టీవీ చూస్తున్నప్పుడు ఇక్కడేం చెప్పాను? ఏమన్నా బండలు ఎత్తుతారండి, కుర్చీ ఎత్తాడు ఆయన, సగం కూకుంటారు. అలా కూర్చొని సగం వాక్యం వినడానికి ఎంత బతిమాలించుకుంటారో మీరు మంచోళ్ళు. కానీ ఆ ఊరోళ్ళు అసలు ఎవరు యేసుబాబు నమ్ముకునే వాళ్ళు లేరు. మన ఊర్లో ఉన్నారు. యేసుబాబు నమ్ముకునే వాళ్ళు లేని ఊర్లోకి ఈ పాస్టర్ గారిని తీసుకెళ్ళి మీటింగ్ పెడితే ఎవరు వస్తారు చెప్పండి? ఎవరైనా వస్తారా? అసలు ఎప్పుడైనా మనసు పెట్టి ఆలోచించండి. లూదియమ్మ ఉన్న ఊర్లో అసలు గుడే లేదండి, మందిరం లేదండి, అక్కడ సువార్త కూటమే జరగట్లేదు. ఎక్కడో జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వాక్యం విన్నది. వాక్యం విన్న తర్వాత ఈ మనసు ఏంటో తెలుసా? ఈ వాక్యం ఈ పాస్టర్ గారిని తీసుకొచ్చి, ఈ పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు మన ఊర్లో మీటింగ్ పెడితే బాగుంటుందని మనసు వచ్చింది. ఆ ఊర్లో మరి ఎవరు వస్తారు? నేను అనుకుంటున్నాను ఆ ఊర్లో భోజనాల కూటమి ఏర్పాటు చేసింది ఈవిడ. ఇంతకే ఇంటింటికి వెళ్ళి వదినా అన్నయ్య మేము భోజనాలు ఎట్టుకున్నారండి, భోజనం చేయడానికి వచ్చారనమాట. ఏమనుకోకుండా పాస్టర్ గారు వస్తారు, భోజనాలు తినక ముందు ఒక మాట చెప్తారంతే, అన్నీ భోజనం చేసి వెళ్ళిపోదురు కానీ అన్నదే. మామూలు పాస్టర్ గారు ఏంటి, మాలాంటి పాస్టర్ గారు ఏంటి, ఆయన పౌలు గారు ఏకంగానే చెరసాల్లో పెట్టయితే జైలు ఖైదీలు అందరూ కూడా మారిపోయారు. వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి పాస్టర్ గారు వచ్చి 2 మాటలు చెప్పగానే అన్నం మర్చిపోయారు. ఈ వాక్యంతో అంటున్నారు ప్రతి వారం గుడి కావాలన్నారు. వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఇంటి మీద ఎట్టేసిందని గుడి. ఎవరో లూది అమ్మ ఎందుకు అలా చేసిందంటే వాక్యాన్ని బాగా విన్న వాక్యాన్ని ప్రకటన చేయడానికి ఆమెకున్నదంతా కూడా ఖర్చు పెట్టి దేవుడు సువార్త కొరకు ప్రకటన చేసింది. అందుకని లూది అమ్మ గారి పేరు బైబిల్ గ్రంథంలో ఉందండి. దేవుడి స్తోత్రం చెప్పండి. అలా ఆయన గారి పేరు ఉంది ఇక్కడ. ఆయన గారి పేరు ఉందా? కొంతమంది పేర్లు ఉండవు, ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయండి. దేవుడు వాక్యం విన్నది. ఈరోజు ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుడు వాక్యాన్ని శ్రద్ధగా వినాలండి. హెబ్రీ పత్రిక 4:12 అంటాడు, వాక్యము 2 అంచుల ఖడ్గము. మా తమ్ముడు 4వ తమ్ముడు భయంకరమైన తాగుపోతాడు. ఎంత తాగుపోతాడంటే తాగేసి డ్రైనేజీలు పడిపోతే తీసుకొచ్చిన దినాలు ఉన్నాయన్నమాట. నా భార్య నేను కలిసి తీసుకొచ్చి స్నానం చేపిస్తే ఎన్నోసార్లు నన్ను కొట్టి బండబూతులు తిట్టివాడు. అన్నయ్యని కాదు, చాలాసార్లు ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఎన్నో రోజులు ప్రార్థన చేసి ఉపవాసం ప్రార్థన చేయగా ఏవేవో చేసేవాడు కానీ ఎప్పుడు మందిరానికి వచ్చేవాడు కాదు. మారుతున్నట్టు ఉండేవాడు కానీ మారేవాడు కాదు. మా అమ్మగారు మేము అందరూ కలిసి ప్రార్థనలు చేసేవాళ్ళు. చాలామంది సేవకులు ప్రార్థన చేసేవారు. మొత్తం మీద ఒకనొక దినాన్ని బతిమాలి మందిరాన్ని తీసుకొస్తేనండి ఏదో ఇష్టం లేనట్టు కూర్చున్నవాడు. కానీ ఎందుకో మాటలు నచ్చికోమని వాక్యం వినేవాడు. వాక్యం వినగా ఏమనిపించిందంటే అసలు సారా తాకూడదు అనిపించిందంటే ఆడికి. దేవుని స్తోత్రం చెప్పండి. వెంటనే కొన్ని రోజులకి బాప్తిసం తీసుకోవాలనిపించింది. నా చేత్తో నేను బాప్తిసం ఇచ్చాను. బండబోతులు తిట్టువాడు ఏమన్నాడు తెలుసా? అన్నయ్య అండండి పాస్టర్ గారు అంటాడు. నన్ను పాస్టర్ గారు అంటాడు. నా ఎదురుకుండా కూర్చోట్లేదు ఆయన. మా తమ్ముడే కదా, నా ఎదురుకుండా కూర్చోవచ్చు కదా, కూర్చోట్లు నిలబడి ఉంటున్నాడు. మా ఆవిడ అంటుంది కూర్చోండి అనగానే పాస్టర్ గారు అంటే అన్నయ్య కదా. భయ అంత మార్పు అండి. వాళ్ళ పిల్లలు అంటున్నారు. అసలు మా మరదలు ఏం చేసింది తెలుసా? భయంకరంగా కొట్టేస్తానండి. వాళ్ళ అమ్మోళ్ళు తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళ పిల్లలిద్దరు అనివారు మా డాడీ శాడిస్టోడు అనేవారు వాళ్ళు. మా నాన్నొద్దు ఎందుకంటే కొట్టేసేవాడు. ఆ పిల్ల ఒక్కగానొక పిల్ల గారాబంగా పెంచుకున్నారు. ఈడికిచ్చి పెళ్లి చేశారు. ఆడ కూడా తీసుకెళ్ళిపోయారు రాజమండ్రి. సజీవ సాక్ష్యం చెప్తున్నాను నేను. ఎప్పుడైతే అతను మారిపోయి బాప్తిసం తీసుకుని అక్కడికి వెళ్ళాడు, ఈరోజు వాళ్ళు అంటున్నారు, ఆ పిల్లలు అంటున్నారు, పెదనాన్న మా నాన్న బంగారం అంటున్నారు. వాళ్ళ దేవుని స్తోత్రం. ఎవరు మార్చగలిగారండి? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుడికి స్తోత్రం. చాలామంది వాక్యం చెప్తారు, కానీ ఈరోజు నేను అంటున్న మాట ఏమండి, చాలామంది వాక్యం చెప్తున్నారు, కానీ కొంతమంది చెప్పిన చావకులు చెప్పిన వాక్యం ఉంటుందండి. ఆ వాక్యము రెండంచుల ఖడ్గంలా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వాక్యం వింటున్నప్పుడు అండి మనకు తెలియకుండానే మనలో ఏదో తెలియనటువంటి మార్పు ఆలోచన చేస్తుండాలి. లూదియమ్మ జీవితంలో మార్పు ఆ ఊరంతా మార్చేసిందండి. ఆమె ఆ ఊర్లో వాళ్ళందరూ మారిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఈ లూదియమ్మ ఒక స్త్రీ. ఆమె ఏం చేసింది తెలుసా? ఆ ఊర్లోనే దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసేసింది. ఒక మంచి సేవకుడిని తీసుకొచ్చి అక్కడ ప్రార్థన కూటమి ఏర్పాటు చేసింది, సంఘం అప్పగించింది. మీరు కూడా అదే చేశారు అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా ఈ ఊరిలో అదృష్టవంతులు మంచి సేవకుడు మీకు పరిచయం అయ్యారు. ఖాళీ ఉండదు ఆయనకి. చాలామంది యవనస్తులండి, చాలామంది యవనస్తులు మార్చేసాడండి ఆయన. చాలామంది యవనస్తులు మారిపోయారండి. వాళ్ళు యవనస్తులు ఏంటి, రోడ్ల మీద తిరిగివారు, బుల్లెట్ మీద తిరిగివారు, సరదాగా ఎంత జుట్టేసి తిరిగివారు. వాళ్ళు ఎలాగైపోయారంటే చేతులు కట్టుకుని అదోలాగా అయిపోరు. వాళ్ళు చూడండి యవనస్తులు అలా మామూలు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళందరూ వాళ్ళకి ఎందుకు వచ్చిన తమ్ముడు వాళ్ళు అందరూ చూస్తే మీరు అనుకుంటారు ఏంటి అనుకుంటున్నారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మంచి ఉద్యోగాలు చేయాలి. మంచి ఉద్యోగాలు చేయాలండి. వాళ్ళ అమ్మ నాన్నని విడిచిపెట్టేశారు. వాళ్ళ సమస్తం విడిచిపెట్టారు. మాకు ఆస్తులు అక్కర్లొద్దు, అమ్మ అక్కర్లొద్దు, నాన్న అక్కర్లొద్దు, చెల్లి అక్కర్లొద్దు, ఇంకేం అక్కర్లొద్దు, బండి అక్కర్లొద్దు, మాకు సరదాలు అక్కర్లొద్దు, పిక్నిక్లు అక్కర్లొద్దు. మరి ఎవరు కావాలి? యేసయ్య కావాలి. కారణము ఒక మంచి వాక్యం అంతే. ఇంకా నీ పిల్లలు మారట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు మంచి వాక్యంలో నడిపించట్లేదు. మంచి వాక్యంలో నడిపించట్లేదు. మారాలి, ఖచ్చితంగా మారుమనసు వచ్చేయాలి. ఒక తాగుబోతుడు తమ్ముడు ఈ వాక్యాన్ని బట్టి మారిపోయాడండి. ఈరోజు మా సంఘంలో ఎలా ఉంటాడో తెలుసా? మెయిన్ పిల్లర్ అనమాట. ఏదైనా కార్యక్రమం చేయాలి, ఎవరో చేయకపోతాడు, అక్కడే చేసేస్తాడు కార్యక్రమాలన్నీ. ఎంత అద్భుతం అండి. నాకు కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి. ఏంటి రోడ్డు మీద ఉన్నవాడు ఎలా మారిపోయాడు? దేవుని వాక్యానికి అంత శక్తి ఉంటుందండి. నేను అంటున్నాను, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు దేవుని ప్రేమించినట్టే. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారండి దేవుడిని ప్రేమించినట్టే. రెండోది, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పాలంటేనండి దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, దేవుణ్ణి ఎప్పుడు గణపరుస్తూ ఉండాలి, దేవుణ్ణి ఎప్పుడు కూడా మహిమపరుస్తూ ఉండాలి. అసలు మానవుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఒకసారి యెషయా గ్రంథం తీయండి. ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయం తీయండి. ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూడగలిగితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం అన్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము. అంటే మనిషిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే దేవుని స్తుతిస్తావని. ఉద్యోగం చేసుకుంటామని కాదు, ఉద్యోగం చేసుకుంటూ కూడా కొంతమంది అంటారు, ఏమండి మరి ప్రార్థనకు రండి. అస్సలు ఖాళీ ఉండలేదండి. అసలు నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఎవరో? చాలామంది ఏం తెలుసా? దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని పొందుకుంటారు, కానీ దేవుడు స్తుతించరండి బాబు. ఖాళీ లేనప్పుడు ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, ఉద్యోగం వ్యాపారం వచ్చినప్పుడు యేసుబాబుకు టాటా చెప్తారు మీ ఊరోళ్ళు మంచోళ్ళే. దేవుడు స్తుతి. ఖాళీ ఉన్నప్పుడు ఎవరైనా ఆరాధిస్తారండి. నేను అంటున్నాను, ఖాళీ చేసుకుని ఆరాధించాలి. మేనవాళ్ళు పెళ్ళండి, ఖాళీ లేదంటామా? ఇప్పుడు 102 జ్వరం వచ్చేసింది, హాస్పిటల్ తీసుకెళ్తా, అస్సలు ఖాళీ లేదంటామా? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది దేవుడు మేలు చేస్తానండి. చాలామంది అండి దేవుడిని స్తుతించడం అనేస్తారు. చూడండి 42వ యెషయా గ్రంథం 42వ అధ్యాయంలోనే 8వ వచనం చూడండి. 42వ అధ్యాయము 8వ వచనంలో చూడగలిగితే అక్కడ అంటాడు, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు రావలసిన స్తోత్రములను విగ్రహములకు చెందనీయను. అంటే దేవుడికి రావలసిన మహిమను, విగ్రహం అంటే మామూలు విగ్రహాలు కాదు, దేవుడి కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం అదే విగ్రహం. చాలామంది దేవుడి కంటేనండి ఏమంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఒక ఆవిడ అస్సలు చర్చికి రావట్లేదు. నేను పాస్టర్ గారి దగ్గర పనిచేసినప్పుడు, అమ్మ ఎందుకు రావట్లేదు అమ్మ లక్ష్మమ్మ గారు చర్చికి అంటేనే, మా పిల్లోడు కుక్కనట్టుకు వచ్చాడండి అన్నది. ఆ కుక్కనట్టుకు వచ్చాడంటే గేటు దగ్గర కట్టేశాడంట. మరి అందరూ గుళ్ళోకి వచ్చేస్తున్నారు, మరి ఈవిడ కూడా వచ్చేస్తే బయట వాళ్ళు కుక్క ఎవరని కుక్కను కరిచేస్తుందని ఈ కుక్క కోసం ఈ మనిషి ఉండిపోయిందంటే ఎక్కడికి వెళ్తుందండి ముసలిదే? చాలామంది చూడండి, ఇంకొక అక్క అంటుంది, మా చర్చిలో ఒక అక్క అంటుంది, అమ్మ రాలేదంటే కొబ్బరికాయలు దింపి తీయించడం అంటుంది. దీన్ని దింపి నాయసిన బాబా, దింపి తీయించడం ఏంటండి? అసలు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? నువ్వు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం పగలు తీయించుకుంటావు, రాత్రి తీయించుకుంటావు, తీయించుకో, ఆదివారం పెట్టేసుకున్నారేంటి వాళ్ళు?
నాకు రావాల్సిన మహిమ నువ్వు ఎవరెవరికి ఇచ్చేస్తున్నావు? దేవుడు ఇల్లు కట్టిస్తేనండి, దేవుడు ఉద్యోగం ఇస్తేనండి, దేవుడు స్తుతించడం మానేసినోడు బోడు మంది ఉన్నారండి. ఉద్యోగమే ముఖ్యం అనుకుంటున్నారు, వ్యాపారమే ముఖ్యం అనుకుంటున్నారు, వాళ్ళ పనే ముఖ్యం అనుకుంటున్నారు, వాళ్ళ సంపాదనే ముఖ్యం అనుకుంటున్నారు, ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అలా టచ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ దేవుడిని ఆరాధించట్లేదండి. నిజంగా దేవుడిని ప్రేమిస్తారండి, ఎప్పుడు దేవుడిని స్తుతిస్తూనే ఉంటారు. ఉదాహరణ మీకు చెప్పనా? అన్నయ్యోళ్ళు అక్కోళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మాట చెప్తాను. ఒక మంచి కూర పట్టుకొచ్చాడు భర్త గారు. కూర పట్టుకొచ్చి వండేయే, నేను సాయంకాలం పెందలాడికి వచ్చేస్తాను డ్యూటీ నుంచి అన్నాడు. ఈవిడి శుభ్రంగా వండేసిందండి. ఏమంటే వంట వచ్చిన వాళ్ళకి కొంతమందికి వంటలు రావు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకి వంటలు మర్చిపోయారమ్మా. వంటలు అటు అన్న ఒకటే వండుతున్నారు, కూరలు అట్టుకొచ్చేయమంటున్నారు కదా, అన్న ఒకటే వండుతున్నారు. చేపల కూర ఎలా వండాలో తెలియట్లేదు. ఈరోజు చేపల కూర చాలా బాగుంటారు మాకు. ఓకే, ఆవిడ మొత్తం మీద అసలు మా చిన్నప్పుడైతే మేము కారం మా అమ్మ ఏం చేసిందంటే ఎండుమిరపకాయలు ఇచ్చింది, ఆ శనికాయల మీద నూరి వాళ్ళు మంట చెయ్యంత మంట వచ్చేసింది అనమాట. ఈ సహోదరి ఏం చేసిందంటే ఉల్లిపాయలు కోసింది. ఉల్లిపాయలు కోసినప్పుడు కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి, తెలుసా మీకు? కోసేవాళ్ళు తెలుస్తుంది. మొత్తం మీద కూర అంతా వండేసింది. ఆయన ఇంకా రాలేదు. అత్తయ్య గారికి ముందు అనబెడితే అత్తయ్య గారు అన్నారు, పిల్ల కూర చాలా బాగుందమ్మా అన్నది. అయినా కూడా తృప్తి అనిపించలేదు. ఎందుకని? ఎవరు పొగడాలి? తెచ్చినోడు ఉన్నాడు కదా, ఆయన యజమానుడు, ఆయన రావాలి కదా. ఆడబడుసుకు ముందెట్టింది. ఆడబడుసు అన్నది, వదిన సూపర్ వదిన, అన్నయ్య గారు తిన్నాడంటే మీ అమ్మోళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు నేను అన్నది. ఈవిడ ఇంకా ఎప్పుడు వస్తాడో ఈ బండి రావట్లేదు. వచ్చింది, రాగానే వచ్చాడు, స్నానం చేసేసాడు, నైట్ ప్యాంట్ వేసేసుకున్నాడు, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు, అన్నం వడ్డిస్తుంది, కూర వడ్డిస్తుంది, తింటున్నాడు కానీ తినేస్తున్నాడు కానీ బాగుందని చెప్పట్లేదు. ఆయన మనసు చంపుకొని అంటుంది, ఏమండి కూర ఎలా ఉందండి అన్నదో మాట. అప్పుడైనా చెప్తాడేమో అనుకుని అప్పుడు అంటాడు, మసీళ్ళు వండితే చాలా బాగా వండుతుంది అన్నాడు. వండింది ఎవరమ్మా? అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ వండిని దాకా తీసుకుని మొఖానేసి కొట్టేయాలనిపించుతా? కష్టపడి వండింది నేనైతే ఎవడి పేరు చెప్తున్నాడు? వీళ్ళ చెల్లి పేరు చెప్తున్నాడా? మా అమ్మ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఏమన్నా ఆడవాళ్ళకి ఏమన్నా కోపం వస్తుంది రాదా? మరి దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే, దేవుడు నీకు ఇల్లు ఇస్తే, దేవుడు నీకు భర్తనిస్తే, దేవుడు నీకు పిల్లలు ఇస్తే, పిల్లల కోసమో వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో దేవుడిని మర్చిపోతే, దేవుడిని స్తుతించడం మర్చిపోతేనండి అసలు దేవుడిని ప్రేమించినట్టు అవుతుందా? ఆలోచించండి. ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పాలంటే ఒక గుర్తులు ఉండాలి. ఏంటో తెలుసా? ఒకటి, దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని ప్రేమించాలంతే, వాక్యాన్ని ప్రేమించాలి. ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలండి. చాలామంది చదవరు ఈ గ్రంథం. చాలా ఒక ఆవిడ బైబిల్ ఎంత లావ్ అయిపోయిందిరా ఏంటనంటే మంగళవారం సీటు బుక్ అందులోనే సీట్ల పుస్తకాలు డబ్బులు అన్నీ ఎట్టేసుకుంటారు. అందరూ ఎంత బైబిల్ ఉంటే ఇంత బైబిల్ ఉంది ఏంటి? అక్కోడు బైబిల్ అనుకున్నాను నేను. అన్నీ ఎట్టేస్తుంది అన్నయ్య అందులోనూ అంటున్నారు. పిల్ల మంగళవారం సీట్ అయిన వచ్చాడు, బైబిల్లో ఎట్టేని చూడు, బుక్కును డబ్బులును. ఎంత దారుణం అండి! అంటే బైబిల్ బీరువా ఇది, చదవట్లేదు చాలామంది. క్యాలెండర్లో వాక్యాలు చదువుకుంటున్నారు. కాబట్టి అంటుందో క్యాలెండర్ ఇచ్చారంట, ఆ క్యాలెండర్లో వాక్యం ఆ క్యాలెండర్ ఇంట్లో ఉంటేనంటే ఇంట్లో డబ్బు అంతా ఉంటుందంట. మరి బైబిల్ ఉండొద్దా? క్యాలెండర్ ఉంటే డబ్బులు ఉండదు. దేవుడు వాక్యం చదవాలి. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, చదువువాడును వినువాడును గైకొని వాడును ధన్యుడు అన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎప్పుడూ దేవుని స్తుతించాలండి. అన్నాను ఒక సహోదరు ఉంది కదా, బైబిల్ గ్రంథంలో ఉన్నది కదా, ఉన్నది. ఆమె ఏ మందిరానికి వచ్చింది? సిలోహ మందిరానికి వచ్చింది. పాస్టర్ గారు ఎవరు? ఏలి పాస్టర్ గారు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది. ఎందుకో తెలిసి పిల్లలు లేరనమాట. పిల్లలు లేని కారణాన్ని బట్టి అందరిని అడుగుతుంది. వాళ్ళు ఆయన కానీ కూడా అడిగింది, ఏమండి నాకు అన్నీ పట్టుకొస్తున్నారు కానీ నాకు పిల్లలు కావాలని, కానీ నీకు ఏది కావాలో తెస్తాను కానీ పిల్లన్న వాళ్ళు కాదే. బైబిల్లో ఏముందంటో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి అనగానే అప్పుడు అర్థమైంది. దేవుడి మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది, మొక్కుబడి చేసుకుంది. ఏమన్నా తెలుసా? ఒక మగపిల్లోడిని ఇస్తే ప్రవ్వా, ఆ మగపిల్లోడు పాలు మానేసిన వెంటనే తీసుకొచ్చి మందిరానికి ఇచ్చి సాక్ష్యం చెప్తాను అన్నది. మీరు చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24 నుంచి మీరు చదువుతానండి. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుందండి ఆవిడ, ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుందండి. ఎలాగ దేవుడు స్తుతించిందో తెలుసా? ఎంత ఘనంగా స్తుతించిందండి. పిల్లోని తీసుకురావడం మానేసి ఏమేమి తీసుకొచ్చింది? 3 కోడెలు, తూమెడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని, అప్పుడు పిల్లోడిని అన్నీ తీసుకొచ్చిందండి. 3 కోళ్ళు అంటే ఏంటమ్మా? 3 కోళ్ళు అంటే కోళ్ళు కాదు, కోడె దూడలు. ఒక్కో దూడ 50,000 వేసుకుందాం. 3 దూడలు ఎంత? 1,50,000. అంత ఇచ్చేస్తారా? ఓ కృతజ్ఞ మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు ఎలా ఇట్టారో తెలుసా? పెద్ద ఇల్లు కట్టుకున్నారా, బుల్లు కాజాలను ఎంత మిచ్చిరేసారమ్మా, ఎంత పీసినారో చూసారా? ఇల్లు ఎంత ఇచ్చాడు దేవుడు? పెద్ద ఇల్లు. చాలామంది అంటారు, ప్రభు ఆకాశ వాకిళ్ళు ఇప్పేనాయన, ప్రభు మా పిల్లల మీద కొమ్మరించేనాయన. ఎవరికి అనబెట్టుకు నువ్వు
చాలామంది అయ్యి బాబా ఎంత దారుణం. మీరు మంచివాళ్ళే, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనంగా ఎప్పుడు స్తుతించాలి. ఒక ఆయన అంటున్నాడు, మాకేం చేశాడంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత అన్ని కష్టాలు. కష్టాలు వస్తాయి నీకు, అంతే. నీకేదో చేసేస్తాడని కాదు దేవుడిని అంగీకరించడమో నువ్వు నరకం నుంచి తప్పించబడతావో. నేను యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 21వ వచనం అన్నాడు. యోబు ఏమన్నాడు తెలుసా? యోబుని అంతగా ప్రేమించిన భార్య అన్నది ఏమన్నా తెలుసా? యోబుని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. దేవుని దూషించు అన్నది. స్నేహితులందరూ కూడా అలాగ అన్నారు, కానీ యోబు మాత్రం అలాగ అనలేదు. ఏమన్నా తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు నమ్ముకున్నప్పుడు ఒకసారి నష్టం వస్తుంది, కారులను అమ్మేసుకుంటావు నువ్వు, ఒకసారి నీ జీవితంలో ఆస్తి అంతా పోతుందేమో, పిల్లల్ని చూడకుండా వెళ్ళిపోతానేమో, ఒళ్ళు రోగం వచ్చేస్తుందేమో. ఎంత వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుని స్తుతించడం ఎప్పుడు కూడా మానకూడదు. ఎందుకో తెలుసా? నీవొక్కడివే గొప్ప దేవుడు. ఆ పాట ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. స్తుతియు మహిమ ఆ ఘనత నీలోనూ మధ్యాహ్నం అనమాట. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తుండాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి నెల కోట పెట్టేసుకుంటారు వాళ్ళ ఇంటి దగ్గర. సంవత్సరం అయినా పెట్టుకోవాలనుకోండి కొంతమంది సంవత్సరం ఏంటి. ఒక ఆవిడ 6 సంవత్సరాలు అయ్యింది. 6 సంవత్సరాల తర్వాత అంటున్నాను, అమ్మ కోట చూద్దాంలే అంటుంది. అబ్బా 6 సంవత్సరాలు ఈలోపు చచ్చిపోతే ఒక ఆయన అంటున్నాడు, నాకు ఖాళీ ఉండలేదు అన్నయ్య, ప్రతి నెల పెట్టేయాలన్నయ్య, ప్రతి నెల. ఈ నెల మా ఆయన ఎత్తాడేమో అనుకున్నాను. కుదరదు బాగా లేని వాళ్ళు ప్రతి నెల. ఎందుకంటే ఈ నెల అంతా దేవుడు కార్యం చేశాడు తెలుసా? ఈ నెల అంతా మీటింగ్ ఎట్టేయాలి, మీటింగ్ వచ్చేంత నాదే అంటున్నాడు. దేవుడిని ప్రేమించడం అంటే ఒకటి, దేవుడి వాక్యాన్ని ప్రేమించడం. రెండోది, దేవుడిని ఎప్పుడు మనం ఏం చేయాలమ్మా? స్తుతించాలి. ఇంకా మూడో మాట త్వరగా చెప్పేసి ముగించేస్తాను నేను. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనంలో మీరు త్వరగా రాసేసుకుంటే సరిపోద్ది, మరి చూస్తే సరిపోదు కాబట్టి, టైం సరిపోదు కాబట్టి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుందంటే, దేవుణ్ణి నమ్ముకోనండి, దేవుని ప్రవక్తను కూడా నమ్మండి అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరికైతే మేలు కలగాలనుకుంటున్నారో, దేవుణ్ణి ప్రేమించేవారు ప్రతి ఒక్కరు కూడా సేవకుడిని ప్రేమించాలి, దైవజనుడిని ప్రేమించాలి. చాలామందికి దేవుడు అంటే ఇష్టం, కానీ పాస్టర్ గారు అంటే ఇష్టం ఉండదు. దేవుడు అంటే ఇష్టం అండి, సేవకుడు అంటే వాళ్ళు చాలా చులకనంగా చూస్తూ ఉంటారు. ఈరోజు సేవకుడిని ఎవరు ఏర్పాటు చేసుకున్నారో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, ఇదిగో అతడు ఎవరు ఏర్పాటు చేసుకుంటారు అనుకున్నా? అన్నయ్య, నేను ఏర్పాటు చేసుకున్నాను పౌలు గారిని, నేను ఏర్పాటు చేసుకున్నాను. జాన్ వెస్లీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతి సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే సేవకులు కించపరుచున్నట్టు మాట్లాడుతూ ఉంటారండి. సేవకుని ఎలా పడితే అలాగా ఆలోచన చేస్తూ ఉంటారు. సేవకుని చిన్న చూపు చూస్తూ ఉంటారండి. సేవకుడితో ఏం మాట్లాడాలో తెలియదు వాళ్ళకి, సేవకుడికి ఏ పని చెప్పాలో తెలియదు. కొంతమంది వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలంటారు. సేవకుడు చెప్పినట్టు వినాలి. ఎందుకో తెలుసా? దేవుడి ప్రతినిధి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఈరోజు ఆలోచన చేస్తున్నా. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలోనండి ఒక పెద్ద ఆఫీసర్ ఉంటారు. ఆఫీసర్ పేరు ఏం పేరు? కొర్నేలి. చెప్పండి, ఎవరమ్మా? కొర్నేలి చేసిన ప్రార్థనలను, ధర్మకార్యములు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అని ఉంటుంది అక్కడ 10వ అధ్యాయం 4వ వచనంలో. కొర్నేలి ఎవరంటే ఒక ఆఫీసర్ అనమాట. ఆయన దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారంటే 100 మంది పనిచేస్తున్నారు. ఎస్పీ గారు అనమాట. అంత హోదాలో ఉన్నటువంటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడు. అయితే ఈ ప్రార్థనలు, దాన ధర్మాలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఎంత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా దేవుడు అంటున్నాడు, నువ్వెంత ప్రార్థన చేసినా నీకు ఒక పాస్టర్ గారు కావాలంటున్నాడు. కొర్నేలి, నీ ప్రార్థనలు నాకు నచ్చినాయి, నీ ధర్మకార్యం నాకు నచ్చినాయి, కానీ నీకంటూ ఒక సేవకుడు ఉండాలి. ఆ సేవకుడు ఫలానా చోట ఉన్నాడు, నువ్వు తెచ్చుకుని మీ ఇంట్లో తీసుకొచ్చి వాక్యం చెప్పించుకున్నాడు. ఆ పాస్టర్ గారి పేరు మనకు తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి, పేతురు గారు. ఆఫీసర్ గారి పేరేమో కొర్నేలి, పాస్టర్ గారి పేరేంటమ్మా? పేతురు గారండి. ఇప్పుడు ఆ పేతురు గారు ఎవరింటికి తీసుకొచ్చారో తెలుసా? ఆఫీసర్ గారి ఇంటికి రాగానే, పాస్టర్ గారు ఆఫీసర్ గారి ఇంటికి రాగానే 10వ అధ్యాయం 25వ వచనంలోనండి ఈ ఆఫీసర్ గారు లేచి నిలబడి సాష్టాంగపడిపోయి ఆ పాస్టర్ గారికి వందనాలు చెప్తున్నాడు. అక్కడ నమస్కారం చేసేస్తున్నాడు. అంతేకాకుండా 33వ వచనంలో అంటున్నాడు, సేవకుడా, దైవజనుడా, నీవు నా ఇంటికి వచ్చుట మంచిది, దేవుడు నీ నోట ఏం పెట్టాడో చెప్పమన్నాడు. అంతే. ఎప్పుడైతే చెప్పాడో ఆ ఇల్లంతా కూడా రక్షించబడిపోయిందండి. సేవకులు లేకపోతే వీళ్ళందరూ ఎలా రక్షించబడతారండి? ప్రతి ఒక్కరికి ఒక సేవకుడు ఉండాలి. ఆ సేవకుడిని మనము ఇష్టపడాలండి. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం
4వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, ఒక సహోదరి పేరు రాశాడు. అక్కడ ఏమన్నదో తెలుసా? గనురాలు అనండమ్మా. గనురాలు. ఏ ఊరావు? సునేమిరాలు. ఈ పెట్టవారి పేటలాగే సునేమి పట్టణం అన్నమాట. సునేమిరాలు ఏమన్నాడంటే గనురాలు గనురాలు గనురాలు. ఈ గనురాలు తన భర్తకి ఎవరిని పరిచయం చేస్తుందమ్మా? ఎవరిని పరిచయం చేస్తుంది? దైవజనుడు పరిచయం చేస్తుంది. ఏమండి మన ఇంటికి వస్తున్న దైవజనుడు భక్తి గలవాడండి. అందరు దైవజనులు కాదు. ఈ దైవజనుడు భక్తి గలవాడు. దైవజనుడు కూడా మనము చాలా జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవాలి. చాలా మంది దైవజనులు ఏం చేస్తూ ఉంటారంటే పెళ్లి సంబంధాలు చూస్తారు. తెలుసా మీకు? బ్యాగ్లో ఫోటోలు ఎట్టుకుని వెళ్ళి అబ్బాయి ఉన్నాడా, అమ్మాయి ఉన్నాడా, సంబంధానికి ఎంత, కమిషన్ ఎంత, పెళ్లి సంబంధాలు చూసే దైవజనుడు కాదు. ఆలోచిస్తూ ఉండాలి. వ్యాపారాలు చేసేవాళ్ళు కాదండి, ఏవేవో చేసేది కాదండి. ఒక ఆయన ఏమన్నాడంటే ప్రార్థన చేయడానికి వెళ్తూ మీరు ఎల్ఐసి పాలసీ చేయించండి. ఒక పక్కన ఏం చేస్తానంటే ఎల్ఐసి ఏజెంటు అనమాట. అది ప్లస్ ఇది అనమాట, ఇది అనమాట. ఇంకొక ఆయన టీచరు ప్లస్ మళ్ళా అబ్బో. కానీ ఈ సేవకుడు అలాంటోడు కాదయ్యా చెప్తుంది ఎవరు? సునేమిరాలు అంటుంది మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు ఎలాంటోడమ్మా. కొంతమంది పాస్టర్ గారు రియల్ ఎస్టేట్ చేస్తారు తెలుసా మీకు? రియల్ ఎస్టేట్ చేస్తారు, సేవ చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పాస్టర్ గారు కాదండి, అలా చెప్పట్లేదు. మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు ఈ దైవజనుడు భక్తి గలవాడండి. ఈరోజు భక్తి గల దైవజనుడు కూడా ఎన్నుకోవడంలో మనం చాలామంది ఫెయిల్యూర్ అయిపోతున్నారండి. ఏ దైవజనుడు ఎన్నిక చేసుకోవాలి, ఏ దైవజనుడు ఎన్నిక చేసుకుంటూ ఉండాలి. ఎవరు పడితే అలా నడిచేయకూడదు. మనం ఆత్మీయ స్థితి పెరుగుతుందా లేదా? ఒకవేళ దైవజనుడి దగ్గర లేకపోతే మన ఆత్మీయ స్థితి అంతా కూడా తగ్గిపోతున్నప్పుడు మనం కుదరదు. అలాగా ఆత్మీయ స్థితిని పెంచుకుంటూ ఉండాలి. ఈమె పెంచుకుందంతే. దేవుని ప్రేమిస్తున్నామంటే ఒకటి వాక్యాన్ని ప్రేమించాలి, రెండోది ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. అంతేకాకుండా దైవజనుడు మనం ప్రేమిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు దావీదు గారికి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసు కదా మీకు? దావీదు గారిని గద్దించే దైవజనుడు అండి. దైవజనుడు అంటే ఎలా ఉండాలమ్మా? గద్దించాలి. సినిమాలకు వెళ్ళినా పర్లేదు బాబా, గుళ్ళు అలాగా అంతమంది సినిమాలు చూడలేదు, మీరు వెళ్ళండి, శుభ్రంగా వెళ్ళండి, పర్వాలేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, గుడి మాత్రమే మానకండి. అలా కాదు. ఏమండి? నాతాను అంటున్నాడు, దావీదు రాజుగారు అంటున్నాడు, ఇదిగో ఆ మనుషుడు నువ్వే, ఆ పాపం చేసినోడు నువ్వే అని గద్దిస్తేనండి దావీదు గారు కోపం రాలేదు. కానీ 51వ కీర్తనలో పశ్చాత్తాపడిపోయాడు. అంతేకాకుండా దావీదు గారి సంతానంలో 19 మంది ఇంచుమించుగా పిల్లల్లో రండి ఒక పిల్లోడికి నాతాన్ గారు పేరెట్టేసుకున్నాడు. ఎవరి పేరమ్మా? దైవజనుడు పేరెట్టుకున్నాడు అండి. కొంతమంది దైవజనుడు ఫోటో ఇంట్లో ఉండదు. చూడండి, పెద్దోళ్ళు ఫోటోలు ఉంటాయి, ఇలాగా దండలు వేయించుకున్నట్టు, ఇలా భుజం మీద వేసేసుకున్నట్టు, షేక్ అండ్ ఇచ్చుకున్నట్టు అవి ఉంటాయి. కానీ హాల్లోనూ దైవజనుడు ఫోటో ఉండదు. మీ పాస్టర్ గారు ఎవరు? అదేమో 3 చక్రాల బండి వేసుకొస్తాడు ఆయన. అలాగేంటి? హాల్లో నీ దైవజనుడు ఫోటో ఉండాలి. రాగానే దైవజనుడు ప్రేమించాలండి. ఇంకా ఆఖరిగా చెప్తున్నాడు 91వ కీర్తన 10వ వచనం అంటున్నాడు, యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనాన్ని మీరు అసహించుకోండి. అండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే గుర్తులు ఇవి. దేవుణ్ణి ప్రేమిస్తే తప్పించబడతాము. గమనిస్తుండాలి. ఆస్తికి కర్తలుగా చేస్తాడు దేవుడు, రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించిన దేవుడిని మనం కూడా ప్రేమించాలంటే అసలు ప్రేమిస్తున్నామని మనకు ఎలాగ తెలుస్తుందంటే వాక్యాన్ని ప్రేమించాలి, దేవుడిని ఎప్పుడు కూడా స్తుతించాలి. మన దైవజనుడు ఎవరో గుర్తించి ఆ దైవజనుడు మనం ఎక్కువగా ప్రేమించాలి. ఆ దైవజనుడు మాట మనం వినాలి. అంతేకాకుండా చెడుని ఏం చేయాలో తెలుసా? అసహించుకోవాలని యాకోబు 1:21 అదే చెప్పాడు అనమాట. నిజమైన భక్తి ఏదనగా ఈహలోక మాలిన్యం అంటించుకోకుండా మనము చూడాలన్నమాట. భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో చాలా ఉంటాయన్నమాట. వాటిని అంటించుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం దూరంగా ఉండాలి. అదే మొదటి కీర్తనలో చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున మీరు పాపుల మార్గాన మీరు నడవకండి, అపహాసకులు కూర్చున్న చోటన మీరు కూర్చోకండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. చెడుకు ఎలా ఉండాలో తెలుసా? దూరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే సామెతలు 15:3 చెప్పాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయంట. ఎలా ఉన్నాయమ్మా? దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? మా అందరూ చూస్తాడు కదా.
ఓ తల్లిగారు పిల్లోడితో అన్నదంట, ఒరే అక్కోళ్ళకి నేను సున్నుండలు అట్టుకెళ్తున్నాను, సున్నుండలు చేశాను బాబా, ఈ కానీ నువ్వు తినకో, నీకు మళ్ళీ తర్వాత కొంటానులే అని చెప్పేసి నేను బయటికి వెళ్తానని చెప్పేసి బయట అలమార్లో పెట్టేసి ఆవిడ బయటికి వెళ్ళిందంట. పిల్లలు చూడండి, ఏదైతే వద్దంటామో మనం అదే కావాలనుకుంటాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అక్కలకంటే నేనే తినాలని ఇటు సండే స్కూల్ టీచర్ ఏం చెప్పిందంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. ఈ పిల్లోడికి ఏమో వాక్యము వస్తుంది, మన యేసుబాబు చూస్తాడేమో అని చూస్తున్నాడు. నిజంగా డబ్బా ఎదుర్కొంటే యేసుబాబు బొమ్మ ఉందంట, ఫోటో ఉందంట. వీడికేమో అర్థం అవ్వట్లేదు, అదేమో తినాలని ఉంది. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. వీడికి చిన్నోడు కదా, ఈ చిన్నోడికి సాతానుడు ఏ ఆలోచన ఇచ్చాడంటే, ఒరే పిల్లోడా, యేసుబాబుడు ఫోటోకి ఓ టవల్ కప్పే అన్నాడు సాతానుడు. వెంటనే కుర్చీ చేసుకుని వెళ్ళి ఓ టవల్ కప్పేసాడంట. ఎవరికే? యేసుబాబు ఫోటోకి. ఇప్పుడు ఎవరు చూడలేదు? యేసుబాబు చూడలేదు కదా. వెంటనే డబ్బా తీసుకొచ్చి 2 వండలు తీసేసుకుని లోపలెట్టేసుకుని మళ్ళీ టవల్ తీసేసాడంట. అంటే ఎవరు చూడలేదని? చిన్నోడు అలా చేస్తేనండి 3 మంది పెద్దోళ్ళు చేసేస్తున్నారండి బాబు, 3 మంది పెద్దోళ్ళు చూసేస్తున్నారండి. సీక్రెట్ ఫోన్లు తెలుసా మీకు? అన్ని వెలుగులోకి వచ్చేస్తాయంటే అక్కడ. ఈ బాబు చాలా ప్రమాదం తెలిసి సిగ్గైపోతామండి బాబు. చాలామంది చూడండి, మీ ఊరిలో మంచోళ్ళు కానీ కొంతమంది ఎప్పుడు కూడా ఏమంటే ఆ సెల్లో అసలు ఆ మగోళ్ళు సెల్లో ఆడవాళ్ళు తీయడానికి లేదు, ఆడవాళ్ళ సెల్లో మగోళ్ళు ఆ పాస్వర్డ్ తెలియదు కొంతమందికి, వాళ్ళు అన్నీ మార్చేసుకుంటూ ఉంటారు. అమ్మో ఏంటనుకుంటున్నారు ఇదంతానే. మళ్ళీ గుళ్ళో ఏంటి? దేవుడిని స్తుతించుడి ఎల్లప్పుడు. మరి ఏం చెప్పాడు ఇక్కడ? నిజంగా దేవుడిని ప్రేమిస్తే మీరు చెడుకు ఎలా ఉండాలమ్మా? మీరు దూరంగా ఉండండి అని అక్కడ చెప్తున్నాడు. అదే సామెత 28:13 అతిక్రమలు దాచిపెట్టివాడు వద్దెలడండి. వాటిని ఒప్పేసుకోవాలి, ఖచ్చితంగా వాటిని ఒప్పేసుకోవాలండి. చాలామంది ఒప్పుకోకుండా ఎప్పుడు ప్రార్థన ఏంటనుకున్నారు, ఎప్పుడు ప్రభువా నేను పాపిని నాయనా, నేనేం చెయ్యాలి ప్రభువా అని ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడూను మనం ప్రార్థన చేతున్నా నేను తెలుసు, ప్రభువా ఈరోజు నన్ను ఏం చేయమంటావు? నన్ను కుర్చీలు వేయమంటావా? నన్ను పాట పాడమంటావా? ఆరాధన చేయమంటావా? ఏం చేయమంటావు? ఎప్పుడు ప్రార్థన. కొంతమంది ఏంటి, ప్రభువా నేను పాపిని నాయనా, ఇదేంటి అదేనా? అలా కదా, మారిపోవాలి, మన ప్రార్థన మారిపోవాలి. దేవుని ప్రేమించడం అంటే చెడును అసహించుకోవడం. ఆఖరి మాట చూపించి ముగించేస్తానే. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. ఎందుకంటే భోజనాలు చల్లారిపోతున్నాయి, ఇంకా నాకు 5 నిమిషాల టైం ఉంది. యోహాను సువార్త తీయండి ఒకసారి 21వ అధ్యాయము 17వ వచనంలో ఒక ఆయన అంటున్నాడు, దేవుడు ప్రేమిస్తుంటే, దేవుడు అంటున్నావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. చూడండి ఏమన్నాడమ్మా? యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నా? 3వసారి ఆయన, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అడిగాను. అడిగినందుకు వ్యసనపడి, ప్రభువా చెప్పాను, నా గొర్రెల మేపుము అన్నాడు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగాడు. ఇప్పుడు దేవుడు యేసయ్య కూడా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమిస్తున్నామని ఎవరన్నా అడిగారు? మీరు చెప్పారు కదా, ముందు చెప్పారు కదా. ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం అంతా అయిపోతారు అడుగుతాను, మీరన్నీ పాటించిన వాళ్ళు మీరు చెప్పాలన్నమాట ప్రేమిస్తున్నట్టు. లేకపోతే మాత్రం తర్వాత నుంచి మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ చెప్పాలి మీరు. హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు, నీ తెలుసు కదా ప్రభు ఎంత ప్రేమిస్తున్నాను నేను అంటున్నాడు. 2వసారి 3వసారి అన్నాడు, వా నీకే తెలుసు కదా ఏంటో ఈ మర్మం ఏంటో అనుకనే. వెంటనే అన్నాడు, నువ్వేదో కంగారు అయిపోతావు, చేపలు పడతాను ఈ పడతాను అంటున్నావు, అలా కాదు. నా గొర్రెల మేపు అంటే, గొర్రెలు అంటే సంఘము. హల్లెలూయా. సంఘాన్ని ప్రేమించాలండి. ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు సంఘాన్ని ప్రేమించాలి. ఎవరి పరిధిలో వాళ్ళకి దేవుడు ఒక మందిరాన్ని, ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చాలామందికి అండి సంఘభారం ఉండదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మా గుళ్ళో ఒక ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎలాగంటే, ప్రభు మా గుళ్ళో సెలబ్రిటీలు తీసేయను ఆయన, ప్రభు సెలబ్రిటీలుగా ఉండకూడదు ఆయన విశ్వాసం. సెలబ్రిటీలు అంటే ఏంటి? ఇలాగొచ్చి హ్యాపీ క్రిస్మస్కి వస్తారా, మళ్ళీ రొట్టె రసం తీసుకోవడానికి వస్తారు, మళ్ళీ ఎప్పుడైనా ఈస్టర్ పండుగ వస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరమ్మా సెలబ్రిటీస్. ఇప్పుడు జీవిమాల్లో ఎవరు వస్తారమ్మా? ఓపెనింగ్ ఎవరు వస్తారు? వాళ్ళు సెలబ్రిటీస్ వస్తారు కదా, వాళ్ళు జస్ట్ అలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. మళ్ళీ రోజు ఉంటారు వాళ్ళు, కొనుక్కుంటారు. నేను రోజు కొనుక్కుల మంది మనమే కదా, దేవుడి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కాదు, అలాగా ప్రార్థన చేస్తుంది అనమాట. చాలామంది సంఘాన్ని ప్రేమించాలి. అదే చెప్పాడు 69వ కీర్తన 9వ వచనం అంటున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈరోజు చాలామంది మందిరాలకు వెళ్తున్నారు కదా, ఆ మందిరం గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా?
దేవుడి మందిరం గురించి ఆలోచించారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేవారంట. వర్ధిల్లుతారు. నెహెమ్యా అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడో రాజుగారి కోటలో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన గిన్నె అందించేవాడు, పానదాయకుడిగా ఉన్నాడు. కానీ ఆయనకి ఏ కష్టం లేదు. కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. రాజుగారి దగ్గర పక్కన ఉన్నాడండి ఆయన. అలాంటి వ్యక్తి వాళ్ళ ఊర్లో గుడి గోడలు కూలిపోయినాయి. దేవుడి మందిరం అంతా కోల్చబడింది. ఆ విషయం తెలిసిన తర్వాత ఏమనుకున్నాడు తెలుసా? బెంగెట్టుకున్నాడు. ముఖమంతా వాడిపోయింది. గిన్నె అందిస్తున్నాడు, భోజనం పట్టుకొస్తున్నాడు. భోజనం పట్టుకొచ్చిన తర్వాత రాణిగారు రాజుగారు అంటున్నారు, నెహెమ్యా నీ ముఖం ఎప్పుడు కూడా ఇలా లేదే, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు కదా, ఎప్పుడు ఆనందంగా ఉంటావు కదా, ఏంటి దుఃఖం ఏంటి, నీకు ఏమైనా అప్పులు ఉన్నాయా, నీకు ఏమైనా బాధలు ఉన్నాయా, నీ కడుపులో నొప్పి ఏమైనా వస్తుందా అని అడిగితే ఆయన అంటున్నాడు, ఏమీ లేదు రాజా, మా మందిరం కూలిపోయింది రాజా, మా ఊర్లో మా మందిరం గోడలన్నీ కూలిపోయిన రాజా. ఎక్కడో మందిరంలో కూలిపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా. అయ్యా రాజా, నేను ఎంత బాగున్నా, మా దేవుడి మందిరం కదా రాజా, మా దేవుడి మందిరం కదా రాజా. ఏం చేయడు తెలుసా? కూర్చున్నాడు, ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో రాజు మనసు మారిపోయి, మరి ఏం చేయమంటాం అనగానే, మా మందిరం కట్టడానికి పర్మిషన్ ఇవ్వండి రాజా. పర్మిషన్ ఇవ్వడమే కాదండి, మందిరానికి ఎంత కలప వస్తుందో, కలప కావాలో అదంతా తీసుకెళ్ళమన్నాడండి. 52 రోజుల్లో కట్టేసాడు అదంతా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత వేదన అండి. దేని కొరకు? మందిరం కొరకండి. ప్రకటన 12:3 ప్రసవ వేదన పొందాలంట. తెలుసా మీకు? ప్రసవ వేదన అండి. గొర్రెలు కాపరి, ముగించేస్తున్నాను. గొర్రెలు కాపరి ఏం చేస్తాడు? గొర్రెలకి మేత ఇయ్యాలి. ఏం చెయ్యాలమ్మా? మేత ఇయ్యాలి. గొర్రెలు ఏం చెయ్యాలి? మేత అంతా ఆమామని తినాలి. కాపరి మేత వేస్తాడు, గొర్రెలు తినాలన్నమాట. తినేసిన గొర్రెలు ఏం చెయ్యాలమ్మా? గొర్రె పెట్టిన నిద్రలా పాలు ఇవ్వాలి, ప్రెగ్నెంట్ అవ్వాలి, డెలివరీ అవ్వాలి, పిల్లలు కనాలి. పిల్లల్ని ఎవరు కనాలి? గొర్రెలు కనాలని చెప్పాలి మీరు. మరి కాపరి ఏం చెయ్యాలి? మేత ఇయ్యాలి. కాపరి మేత ఇయ్యాలి, గొర్రెల పిల్లలు కనాలి. కొన్ని చోట్ల అలాగ ఉండదు. కొన్ని గొర్రెలు ఏమంటారు తెలుసా? ఎప్పుడు అయ్యో ఇంకా ఇంకొకళ్ళు తీసుకురారమ్మాళ్ళు కనవ వాళ్ళ పిల్లలు. గొడ్డుమూతోళ్ళు ఉంటారు కొంతమంది. ఎప్పుడు నేను ఒక్కళ్ళనే కాదు ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ప్రేమించే వారికి ఏం కలుగుతుందని చెప్పాను నేను? మేలు కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? 1, వాక్యాన్ని ప్రేమించాలి. 2, ఎప్పుడు దేవుణ్ణి కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు స్తుతిస్తూనే ఉండాలి. 3, నీ దైవజనుడు ఎవరో గుర్తించుకుని ఆ దైవజనుడు ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి. 4, ఏ చెడేంటో ఉన్నది ఆ చెడుకు నువ్వు దూరం అయిపోవాలి. అంతేకాకుండా సంఘాన్ని ప్రేమించాలి. ఆఖరిగా చెప్తున్నాడు యోహాను సువార్త 14:15 ఏమంటాడు తెలుసా? మీరు నన్ను ప్రేమించని యెడల నా ఆజ్ఞలను గైకొనాలి. ఏం గైకొనాలమ్మా? ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొనాలి. అపోస్తుల కార్యక్రమం 2:42 చెప్పాడు. ఏమన్నా తెలుసా? మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటం యందును. ఈ కోటానికి ముందు అప్పుడే రొట్టె విరిచి వచ్చారు మీరు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడి ఆజ్ఞలు మనం ఎప్పుడు పాటిస్తూ ఉండాలి. దేవుడి ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి. అప్పుడు ఇవన్నీ చేస్తేనండి దేవుడిని ప్రేమించినట్టు. ఇప్పుడు చెప్పండి, మేము దేవుడిని ప్రేమిస్తున్నాం అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది చెప్తున్నారేంటి? దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా ఇవన్నీ చెయ్యండి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు నమ్మండి, మీకు మేలే కలుగుతుంది. హల్లెలూయా. దేవుడిని ప్రేమించే వరకు ఎప్పుడు ఏం కలుగుతుందమ్మా? మేలు కలుగుతుంది. దేవుడు ఖచ్చితంగా మనల్ని అందరినీ కూడా దీవిస్తాడండి. నా కోరిక ఏంటో తెలుసా? మంచి చక్కటి మందిరం, దేవుడు చక్కటి సేవకుని దేవుడు ఏర్పాటు చేశాడు, చక్కటి తమ్ముడుని ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా సేవకు సహకరించాలి, సంఘాన్ని మీరు ప్రోత్సహించాలి. రానున్న దినాలనండి ఇక్కడ ఒక పెద్ద మందిరం. ఎలాంటి మందిరం? వద్దంటారా? ఈ ఊరంతా కూడా మీ ద్వారా మారునుగాక. మీ ప్రార్థన ద్వారా ఈ ఊరంతా మారిపోవాలండి. యేసయ్య వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక్కడు కూడా ఉండకూడదు, అందరూ వెళ్ళిపోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగ చెయ్యును గాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సభను మనం ముగించుకుందాం. ఇంతవరకు శ్యాంబాబు గారిని దేవుడు బలపరిచి మనందరితో మాట్లాడిన ప్రతి మాట కొరకే 2 చేతులు చాపి విశ్వాసంతో దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ప్రభుకి హల్లెలూయా, హల్లెలూయా,
ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుచున్న ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఈ రాత్రి లోకాన్ని, లోకాశలని, వ్యక్తుల్ని, మనుషుల్ని కాదు, దేవుణ్ణే నువ్వు ప్రేమించితే నీకు సమస్తము సమకూడేటట్లుగా దేవుడు చేస్తాడు. మేలు కలుగుటకే చేస్తాడు ప్రభు. అయ్యా, నిన్ను ప్రేమించే అనుభవం మాకు దయచేయండి నాయన. ఇదిగో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళకి ఎలాంటి గుర్తులు ఉంటాయో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. వారు నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటారు. తప్పకుండా ఈ మాటలన్నీ తలపోసుకుంటూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్యా, నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమ, నిన్ను ఆరాధింపనా బలం, ఆది మందిరాన కొలువై నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరం, నిన్ను ఆరాధింపనా బలం, ఆది మందిరాన కొలువై నా వరమా. యేసయ్యా, నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. ప్రభు మనకిచ్చిన సందేశం కొరకు రెండు చేతులు చాపి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మనలో ఫలించినట్లుగా, ఈ ప్రాంతం రక్షించబడినట్లుగా, సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ ప్రశస్త నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ ప్రాంతాన్ని, ఈ పరిచర్యను మీరు ప్రేమించి ఈ యొక్క సువార్త సభను మీరు ఏర్పాటు చేసిన విధానం కొరకే స్తోత్రాలు నాయన. మంచి వాతావరణం ఇచ్చి జన సమూహాన్ని నడిపించి, సేవకులు నడిపించి దీవెనకరంగా జరిగించినందుకే స్తోత్రం. ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకొని వాక్యం ద్వారా మాట్లాడినందుకు ప్రతి మాట కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్త మేలులు సమకూడి మీరు జరిగిస్తానని తెలియపరిచారు. అనేక మంది మేలులను ఆశిస్తారు కానీ నిన్ను ప్రేమించరు నాయన. యేసు నామములో ఈ రాత్రి వాక్యమైన నీ బిడ్డలందరూ నిన్ను ప్రేమించడానికి సహాయం చేయి. యేసయ్యా, వాక్యాన్ని ప్రేమించాలని మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ఈ లోకంలో ఎంతమంది ఉన్న శాశ్వతమైన ప్రేమ మీరు మాత్రమే మాకు చూపుతారయ్యా. ఆ ప్రేమను ఎరగక ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఈ రాత్రి వారికి జ్ఞానోదయం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. వాక్యాన్ని ప్రేమించే మనసు వారికి దయచేయండి. వాక్యాన్ని విని గైకొనే మనసు వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగునని యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. అయా, సహాయం చేయండి. వాక్యానుసారంగా వారి జీవితాలు మలుచుకోవడానికి కృపను అనుగ్రహించండి. వాక్యాన్ని హత్తుకొని వెంబడించినట్లు కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం. అలాగుననే యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. ఎల్లప్పుడూ నీకు
కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, నేను ప్రేమిస్తున్న నీ బిడ్డలు అయ్యా ప్రతి ఆదివారం నీ సన్నిధిని క్రమంగా వెంబడించడానికి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీకంటే దేనిని ఎక్కువగా ప్రేమించకుండా ఉండే కృపను దయచేయండి. యేసయ్యా, మీకు స్తోత్రం నాయనా. అలాగునే ప్రభువా, దైవజనులను గౌరవించాలని వాక్యం ద్వారా బలపరిచారు. మీకు స్తోత్రాలు. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు సేవకులను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. వారికి రావాల్సిన మేలు మీరు అనుగ్రహించండి నాయనా. నీకు స్తోత్రాలు. అలాగే చెడుతనమును అసహించుకోవాలని మీరు తెలియపరిచారు ప్రభువా. ఇంకా చిన్న చిన్న లోపాలు ఏవైతే వారి జీవితంలో విడిచిపెట్టకుండా ఉన్నారో సర్వసత్యంలోనికి నడిపించబడి ఆ చెడుతనం అనేది విడిచిపెట్టే కృపను దయచేయండి. యేసయ్య, సంఘాన్ని ప్రేమించాలని మీరు తెలియపరిచినందుకు స్తోత్రం నాయనా. సంఘ క్షేమమే వారికి దర్శనంగా మార్చబడాలి ప్రభువా. ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని ప్రేమించిన వారు పరలోకంలో మంచి పేరు సంపాదించుకుంటారయ్యా. అలాంటి కృప ఈ ప్రాంత ప్రజలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను ప్రేమించిన వారు ఆజ్ఞలను గైకుంటారని మాట్లాడినందుకు స్తోత్రం నాయనా. ప్రతి ఆజ్ఞను విడిచిపెట్టక గైకొనున్నట్లు కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్కులు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకొని ఆ విధంగా వెంబడించినట్లు కృప చూపించండి. వాక్యానుసారంగా వారి జీవితాలు మలుచుకోవడానికి సహాయం చేయండి. వాక్యమితిని దాసుని ఇంకనూ బలపరిచి మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను, క్షేమమునిచ్చి బలమైన సాధనంగా నీ రాజ్య వ్యాప్తిలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన కుటుంబాన్ని, పిల్లలను, సంఘాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఇచ్చిన విశ్వాసులు అందరి కుటుంబాల క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దృష్టి నిలుపు. ఇంకను కుటుంబాలుగా నీ సముఖంలో నిలిచినట్లు సహాయం చేయి. ఇంకా ఈ ప్రాంతంలో ఎవరైతే మారు మనసు లేకుండా నిన్ను ప్రేమించకుండా ఉన్నారో ఈ రాత్రి వారి కుటుంబాలను దర్శించి నీ వైపుకు మళ్ళించమని ప్రార్థిస్తున్నాం. అనేకులకి ఈ ఆనందాన్ని కలుగు చేయండి. ఇక్కడ ఇచ్చిన పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సంఘము దినము క్షేమాభివృద్ధి నొందాలి. నూతన ఆత్మలు పట్టబడాలి. ప్రభువు నంది ప్రయాసం ఏ మాత్రం వ్యర్థం కాకూడదు నాయన. యేసు నామములో ఈ ప్రాంతాన్ని మీరు కదిలించమని ప్రార్థిస్తున్నాం. అనేకమైన శాపగ్రస్తమైన అనుభవాల నుంచి ప్రజలు విడుదల పొందాలి ప్రభువా. కన్నీళ్ళ బ్రతుకులు ఈ రాత్రి మార్చబడాలి నాయన. చేదైన అనుభవాల్లోంచి వారు విడుదల పొందాలి. యేసు నామములో పరిశుద్ధాత్మ సంచారం ఈ ప్రాంతంపై నిలపండి నాయన. ఈ ప్రాంతాన్ని మీరు దృష్టి నిలపమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ సేవ జరుగుతున్న కిరణ్ కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం. ఇంకా మంచి జ్ఞానము, కృప, అభిషేకం ఇచ్చి బలపరిచి వాడుకోండి. ఈ రాత్రి సభలో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని సియోన్లోంచి దీవించి నేను ప్రేమించే వారికి మీరు మేలులు సమకూడితే అని మాటిచ్చారు. వారి పట్ల నెరవేరుస్తున్నందుకై స్తోత్రం. ఈ కూడికకు ఎంతమంది ప్రయాసపడి ప్రార్థించారో వారికి రావాల్సిన దీవెన సమృద్ధిగా దయచేయమని సమస్త ఘనత, మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ కూడికి ఇంతటితో ముగించబడి ఉన్నది. ఇంతవరకు శ్రేష్టమైన సందేశాన్ని అందించిన శ్యాంబాబు పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. దయచేసి మీకు కొరకు వెనకాల భోజనాలు సిద్ధపరచడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళందరూ